జూమ్ మీటింగ్ లోకి వచ్చిన ఆల్విన్ పార్ట్నర్స్ అందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్ సార్, హృదయపూర్వక ధన్యవాదాలు. అందరి పట్ల నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ మాట్లాడుకుందాం. ఆల్విన్ బిజినెస్ చేయడం ఒక ఎత్తు అయితే, బిజినెస్ లోకి వచ్చిన వ్యక్తులు పార్ట్నర్స్ దీంట్లో నిలబడి స్టాండర్డ్ గా కంటిన్యూటీ ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన విషయం. బిజినెస్ లోకి పిలుచుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ బిజినెస్ లో వాళ్ళని నిలబెట్టుకుంటూ వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళే విషయం చాలా చాలా ఇంపార్టెంట్. బిజినెస్ చెప్పడం ఈజీ ఏమో ఒకవేళ అనిపిస్తున్నారు, ఎందుకంటే డబ్బులు వస్తుంది అని చెప్తాం కదా. కొంతమంది శ్రద్ధగా ఆశగా రావచ్చు, చూద్దాంలే అని రావచ్చు, ఆ ఒక 2,000 రూపాయలే కదా వేసి చూద్దాం, అట్లా రకరకాల భావాలతో రావచ్చు. వచ్చిన వ్యక్తులు దీన్ని బిజినెస్ కింద తెలుసుకొని ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఆదాయ వనరుగా దాన్ని ఐడెంటిఫై చేస్తూ నమ్మకంగా విశ్వాసంగా దాంట్లో కాన్స్టెంట్ గా ఉండడం అనేది చాలా ముఖ్యమైన ఒక వ్యవహారం. సో దానికోసం మనం ఎంతైనా ప్రయత్నం చేయాలి. సో ఆ ప్రయత్నంలోనే ఇది ఒక భాగం. ఓకే అండి, ఆల్విన్ గురించి కొంత అవగాహన ఉంది వచ్చిన వాళ్ళకి, కొత్తగా వచ్చిన వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు, సీనియర్స్ కూడా చాలా విషయాలు తెలియాల్సినవి ఉన్నాయి, వేరే బిజినెస్ అనుభవాలతో వచ్చుంటారు, అలాగే అనుకుంటూ దాన్ని మూవ్ చేస్తూ ఉంటారు. సో అసలైన విషయాల్ని మనం దాంట్లో ఉండే లోటుపాట్లు, ఎత్తుపల్లాలు అంటాం కదా, అలాంటివన్నీ మనం తెలుసుకోగలిగితే మనకంటూ ఒక నమ్మకం, కాన్ఫిడెన్స్ వస్తుంది. అది తెలుసుకోవాలంటే ఆసక్తి ఉండాలి. కొంతమంది తెలుసుకోలేరు, మనం వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు. ఓకే అండి, సో ఇలా చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే ఒక నమ్మకం కలుగుతుంది, ఒక విశ్వాసం వస్తుంది. ఎవరో మాట్లాడుతున్నారు సార్, కొంచెం మైక్ ఆఫ్ చేసుకోండి ప్లీజ్, వాయిస్ వినపడుతుంది, డిస్టర్బెన్స్ గా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఏది చెయ్యాలన్నా విశ్వాసం కావాలి, నమ్మకం కావాలి, ఆత్మవిశ్వాసం కావాలి. ఆత్మవిశ్వాసం మన మనలో ఉంటే దాన్ని ఎవరు ఆపలేరండి. అది తానుగా పనిచేస్తుందండి. ఆత్మవిశ్వాసం తానుగా పనిచేస్తుంది. ఆత్మవిశ్వాసం తీసుకొచ్చే ఫలితం ఏంటంటే విజయం అండి, సక్సెస్. సో మనిషికి కావాల్సింది ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది అంటే విశ్వాసం ద్వారా వస్తుంది. విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది అంటే వినడం ద్వారా కలుగుతుంది, అంటే తెలుసుకోవడం ద్వారా కలుగుతుంది. తెలుసుకోవాలి. ఓకే అండి, సో తెలుసుకునే ప్రయత్నం కరెక్ట్ గా ఉండాలి. చురుకుగా ఉండేవాడు భూమిని ఏళ్తాడంటే, చురుకుగా ఉండేవాడు భూమిని ఏళ్తాడంటే, అంటే డెవలప్మెంట్ లో ఉంటాడు అని అర్థం అండి. ఓకే అండి, ఇది నా మాట కాదు. ఓకే అండి, యాక్టివ్ గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనిషి యాక్టివ్ గా లేకపోతే, సోబర్గా ఉంటే, సోంబేరిగా ఉంటే, నమ్మకం లేకపోతే, ఓకే అండి, తర్వాత చూసుకుందాం అనే క్యారెక్టర్స్ వాళ్ళు వెట్టి పనులు చేస్తారంటే, వెట్టి పనులు అంటే దే విల్ బి వర్క్ యాజ్ ఏ స్లేవ్స్ అండి. ఒక స్లేవరీ వర్క్ లో వాళ్ళు ఉంటారు. సరే ఎవరో మాట్లాడుతున్నారు, బహుశా బ్రహ్మం గారు అనుకుంటా, ఆయన వాయిసే వినపడుతుంది కొంచెం మౌత్. ఓకే సార్, మ్యూట్ చేశాను సార్, మీరు మాట్లాడండి సార్. మాట్లాడుతున్నారు. ఓకే ఓకే అండి, చురుకుగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చురుకుగా ఉన్న వ్యక్తులు అభివృద్ధిలో ఉంటారు. ఓకే అండి, సోమరులు అంటే రకరకాలుగా తీసుకోవచ్చు, ఏదైనా పనులు చేస్తూ ఉండొచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళు చురుకుగా ఉండరండి. ఏదో చేస్తున్నాం, అపనమ్మకంగా ఉంటారు, ఆసక్తిగా ఉండరు, వాళ్ళు వెట్టి పనులు చేస్తారు అని అంటే డెవలప్మెంట్ లో ఉండరు, ఎప్పుడు సాధారణమైన జీవితం గడుపుతారు అని అర్థం. ఓకే అండి, సో ఈ మాటలండి నేను చెప్పేది కాదండి, గ్రంథాల్లో రాసున్నాయి. గ్రంథాలు ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి, మనిషిని కూడా నడిపిస్తున్నాయి. ఓకే అండి, గతం
వర్తమానం, భవిష్యత్తు కూడా ఈ గ్రంథాల ఆధారంతోనే నడుస్తుందంటే కొంతమంది నమ్మరండి. ఓకే అండి. సో వీటి ఆధారంగానే మాట్లాడుతుంది. ఈ మాటల్ని ఇంకా కొన్ని మాటలు చెప్తానండి. ఏదో ఈరోజు నేను వేరే టాపిక్ కాదు, పెరల్విన్నే మాట్లాడుకోబోతున్నాం. పెరల్విన్లో నిలబడడానికి మాట్లాడుతున్నాం. ఓకే అండి. అది చాలా అవసరం. సో కొన్ని మాటలు నేను చెప్తానండి. ఏంటంటే మాటలు మంత్రాలంటే, మాటలు మంత్రాలు. మంత్రాలు లేవండి, నిజంగా చెప్తున్నాను. కానీ మాటలు మంత్రాల్లాగా పనిచేస్తాయి. పొగిడితే మనిషి చాలా సంతోషపడతాడు, తిడితే చాలా కోపం. సో దేర్ ఈజ్ ఎ రిజల్ట్. అక్కడ ఒక యాక్షన్ ఉందండి మాట. సో అప్పుడు ఎంతో విలువైన మాటలు ఉన్నాయండి. అవి గ్రంథాల్లో రాసుంటే ఆ గ్రంథాల్లో నుంచి ఎంతో మంది ఆ మాటలను తీసుకొని ఆ మాటల్ని పెద్ద పెద్ద పుస్తకాలుగా ప్రచురించారండి, రాశారు విపరీతంగా. అనేక ఎగ్జాంపుల్స్ తోటి, వాళ్ళ అనుభవాలతోటి అనేక రకాల బుక్స్, పుస్తకాలు వెలువడితే అవి రికార్డ్స్ క్రియేట్ చేస్తే ఆ బుక్స్ ని ఇష్టంగా చదువుకున్న వ్యక్తులు వండర్స్ క్రియేట్ చేస్తుంటారు. వాళ్ళు చాలా చురుకుగా ఉంటారు, జ్ఞానంగా ఉంటారు, ఆ తర్వాత క్రియేటర్స్ గా కూడా ఉంటారు. ఎందుకంటే ఆ పుస్తకాల్లో, గ్రంథాల్లో రాయబడిన మనిషికి కావలసిన, మనిషి చురుకుగా ఉండడానికి, జ్ఞానంగా ఉండడానికి అనేక మాటలు ఉన్నాయండి. ఓకే అండి. అదే పుస్తకాల రూపంలో వెలువడితే ఈ రోజు పుస్తకాల్ని మనం స్నేహితులుగా తీసుకొని, స్నేహితులుగా ఎవరైతే వాటిని ట్రీట్ చేస్తారో వాళ్ళందరూ ఎప్పుడు చురుకుగా, జ్ఞానంగా, సాధించే వాళ్ళుగా ఉంటారు. చాలా ఇంపార్టెంట్. సో మాటే మంత్రం. కొన్ని మాటలు మనం చెప్పుకుందాం, మన పాల్విన్కి సంబంధమైన విషయాలు. ఓకే అండి. ఈ పరంపరలో బాగా అర్థం చేసుకోండి. ఆలోచన చెప్పువాడు, ఆలోచన చెప్పువాడు కాదు, ఆలోచన చెప్పువారు అనేకులు ఉండాలంటే అప్పుడే మనిషి డెవలప్మెంట్ లో ఉంటాడు, సమాజం డెవలప్మెంట్ లో. ఆలోచనలు ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు జ్ఞానవంతులుగా ఉంటారు. సో జ్ఞానం కావాలి అంటే ఆలోచన కావాలి, ఆలోచన చెప్పేవాళ్ళు కూడా కావాలి. సో ఆలోచన గ్రహించాలి, కొట్టుపాడైపోతుంది. కొట్టుపడేస్తారు, నీ చెవులో విని చెవులో వదిలేస్తారు. రకరకాల వ్యక్తులు ఉంటారు, అది సహజం. ప్రయత్నం మాత్రం చేస్తూ ఉండాలి. ఆ ప్రయత్నంలో నేను ఈరోజు ఒక విషయాన్ని మనం షేర్ చేసుకుందాం. ఓకే అండి. తర్వాత నా మీటింగ్స్ చాలా మంది వస్తుంటారు. నేను కొంచెం బిజినెస్ చెప్తాను, నాకు తెలిసిన విషయం, నాకున్న పరిధిలో, నాకున్న జ్ఞానంలో, నాకున్న అనుభవంలో, నాకున్న ఆసక్తిలో అతి ముఖ్యం. నేను చెప్పేటప్పుడు కాస్త గద్దిస్తానండి, గద్దిస్తాను. అది అందరికి, కొంతమందికి తెలుసు, కొంతమంది చెప్తారు అది కరెక్ట్ గానే చెప్పారులేండి సార్, మీరే ఓవర్గా చెప్పలేదంటారు. ఓవర్గా చెప్పడానికి నాకు రైట్స్ లేదు, గద్దించడానికి రైట్స్ లేదు, కానీ గద్దింపులో డిఫరెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అర్థం చేసుకుంటారు అని, ఆలోచనని అర్థం చేసుకుంటారు అనే ప్రయత్నంలో కాస్త గద్దింపు ఉంటుంది నా దగ్గర. అయితేనండి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే గద్దింపుని యాక్సెప్ట్ చేసే వ్యక్తి, ఓకే అండి, అభివృద్ధిలో ఉంటాడండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయాలు మనకు చాలా అవసరం అండి. ఈ పాల్వైన్ బిజినెస్ లో ఉండే మనకి చాలా చాలా విషయాలు, చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు. సో గద్దింపుని యాక్సెప్ట్ చేస్తే అభివృద్ధిలో ఉంటాడు మనిషి. ఓకే. ఈ పరంపరలో ఒకవేళ ఎక్కడన్నా నేను కొంచెం ఎక్స్ట్రీమ్, కొంచెం నా పరిధి దాటి ఏదన్నా అంటే దయచేసి ఎవరు బాధపడద్దు, అందరూ అర్థం చేసుకోవాలి అనే ఒక ప్రయత్నం అంతే. ఓకే. థ్యాంక్ యూ అండి. ఈరోజు మనం పాల్వైన్ ఇంటర్నేషనల్లో కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. పాల్వైన్ ఇంటర్నేషనల్లో ఉండేది ఏంటంటే, ప్రోడక్ట్ ఏంటంటే డిజిటల్ కరెన్సీ కదండి. ఆ తర్వాత పాల్వైన్ ఇంటర్నేషనల్లో అప్డేట్స్, పాస్ట్ అండ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, ఈ 3 విషయాలు మనం బ్రీఫ్గా మాట్లాడుకుందాం. ఆ తర్వాత బొనాంజా కూడా మాట్లాడుకుందాం. బొనాంజాలో ఉండే కొన్ని విషయాలు చాలా మందికి తెలియదు. సాధారణ విషయాలే గ్రహిస్తే అందరికీ వస్తాయి, గ్రహించం కాబట్టి కొన్ని విషయాలు మనం షేర్ చేసుకుందాం అంతేనండి, వేరే కొత్త కొత్త విషయాలు ఏం కాదు. స్టడీ చేస్తున్నాం కాబట్టి కాస్త అవగాహన ఉంది. సో ఎప్పుడైనానండి నాకు నేను స్టాండర్డ్గా ఉండడానికి, కొంచెం ముందుకు వెళ్ళడానికి, ఆత్మస్థైర్యంగా, కాన్ఫిడెంట్గా వెళ్ళడానికి నాకు ఏ విషయాలైతే నాకు సపోర్ట్ చేస్తాయో
ఆ విషయాలే నేను చెప్తాను. దట్టు పాల్వైన్ బిజినెస్ కి సంబంధించే చెప్తాను. అవుట్ ఆఫ్ ఏం చెప్పనంటే నాకు తెలియదు కూడా. నాకు అంత జ్ఞానం లేదు. సో ఉన్న విషయాలే మాట్లాడుకుందాం. లేనిదైతే ఏది చెప్పడానికి నాకు ఇష్టం ఉండదు మొదట. నాకు తెలియదు కూడా. ఓకే అండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. లాస్ట్ లో కూడా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో డిజిటల్ కరెన్సీ ఇట్స్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ పాల్వైన్ ఇంటర్నేషనల్ కదండి. అదే వస్తువు. ఒక డిజిటల్ ప్రోడక్ట్ కరెన్సీ. కరెన్సీకి మించిన ప్రోడక్ట్ లేదని లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. అంటే ఎక్స్ట్రీమ్ ప్రోడక్ట్. ప్రపంచంలో అతిపెద్ద బిజినెస్లన్నీ చేయడానికి ఈవెన్ డైమండ్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్ ఇంకా ఎంత పెద్ద ఎలాంటి డిఫరెంట్ బిజినెస్లు ఉన్నా కూడా వాటిలన్నిటికీ కావాల్సింది మనీ కదా. డబ్బులు కావాలి. డబ్బులతోటి వ్యాపారం చేస్తారు. డబ్బుల్ని సంపాదిస్తారు. సో మనీ కావాలి. అంటే మనీకి మించిన హైయెస్ట్ ప్రోడక్ట్ లేదు ప్రపంచవ్యాప్తంగా. అప్పుడు పాల్వైన్ ఇంటర్నేషనల్ లో ఉండే ప్రోడక్ట్ ఏంటంటే డిపి. ఆ డిపి ఏంటంటే మనీ. ఆ మనీని మనం డెవలప్ చేస్తున్నప్పుడు మనం ఎంత పెద్ద బిజినెస్ చేస్తున్నాం అనేది మనకు అర్థం అవ్వాలి. ఓకే అండి. అర్థం చేసుకోండి దయచేసి. ఏ పొజిషన్ లో ఉన్నాం మనం, ఎలాంటి బిజినెస్ టేకప్ చేసాం, చిన్న అమౌంట్ కదండి. చిన్న అమౌంట్ తో వచ్చాం కదా. ఒక నెగ్లిజెన్సీ ఉంటుంది, కేర్లెస్ గా ఉంటుంది. అర్థం చేసుకుంటే ఎంత పెద్ద ప్రోడక్ట్ ని మనం డెవలప్ చేస్తున్నాం, ప్రపంచానికి మనం పరిచయం చేస్తున్నాం, దాని మూలంగా సంపాదించడం అనేది చాలా గ్రేటెస్ట్ విషయం. అందుకే చెప్తాను, మనం చేసే బిజినెస్ గ్రేటెస్ట్ బిజినెస్, రిచెస్ట్ బిజినెస్ అన్ని నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే అది నాకు తెలిసేది. ఓకే అండి. ఆ పరంపరలో మనం చాలా పెద్ద వ్యవహారంలో ఉన్నాము. దయచేసి అర్థం చేసుకోండి. చాలా పెద్ద బిజినెస్ చేస్తున్నామండి. అర్థం చేసుకుంటే ఇక మనల్ని మించిన వాళ్ళు లేడండి. ఎంతో మంది మనకి హైయెస్ట్ బిజినెస్ పీపుల్ గా విపరీతంగా సంపాదించిన వాళ్ళుగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని చూసి మనం నోరెళ్ళ పెడుతుంటాం. వాళ్ళ జ్ఞానం ఏంటి, వాళ్ళు ఎలా వచ్చారు. కానీ మనం ఏ పొజిషన్ లో ఉండి ఏ పొజిషన్కి వెళ్ళబోతున్నామో మనకు తెలియదు కదా. సో ఈ బిజినెస్ ని ప్రాపర్ గా టేకప్ చేసి దాన్ని ఆ విధంగా తీసుకొని వెళితే, దాంట్లో కంటిన్యూటీగా మనం చేయగలిగితే నెక్స్ట్ జనరేషన్ మనల్ని నోరు పెట్టి చూస్తారండి. అలాంటి పొజిషన్ లో మనం ఉన్నాం. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే అండి. ఇప్పుడు రన్ అవుతున్న యుగం ఎరా డిజిటల్ ఎరా అండి. డిజిటల్ ఎరా. ఓకే అండి. అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వాయిస్ వినపడిపోతే దయచేసి చెప్పండి నాకు. క్లియర్ సార్, క్లియర్. థ్యాంక్ యూ సార్. డిజిటల్ కరెన్సీ. ఎందుకు ఈ డిజిటల్ కరెన్సీ వచ్చిందంటే, ఇప్పుడు డిజిటల్ యుగం అండి. డిజిటల్ ఎరా. దీంట్లో మనం ఉన్నాం. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది. స్టార్ట్ ఇప్పుడు అవ్వలేదు, ఇప్పుడు అయింది. ఇప్పుడు జనాల దగ్గరికి రావడం జరిగింది. జనాల దగ్గరికి ఇప్పుడిప్పుడే రావడం అనేది జరిగింది. అంటే ఇనీషియల్ స్టేజ్ లో ఉందని అర్థం. ఇనీషియల్ స్టేజ్ లో ఉండేవాళ్ళు ఏ విధంగా ఉంటారండి? ఇనీషియల్ స్టేజ్ లో ఒక కొత్త బిజినెస్ ఖచ్చితంగా డెవలప్ అవుతూ జనంలోకి వెళ్ళిపోయే ఒక పెద్ద వ్యవహారంలో ఇనీషియల్ స్టేజ్ లో ఉండేవాళ్ళు అనూహ్యంగా సక్సెస్ అవుతారు ప్రపంచం. చాలా పెద్ద గొప్ప విషయం. ఓకే. ఈ ప్రాసెస్ లో ఇప్పుడు డిజిటల్ ఎరాలో డిజిటల్ కరెన్సీ స్టార్ట్ అయితే ఫేమస్ గా క్రిప్టో కరెన్సీ ఉంది. క్రిప్టో కరెన్సీ విపరీతంగా డెవలప్ అవుతూ కనిపిస్తుంది. 15-20 సంవత్సరాల క్రితం నేను విన్నాను. విని ఇదంతా ఇప్పుడు అవుతుందిలే. అప్పట్లోనే ఏటీఎంస్ ఉన్నాయి. 15-20 సంవత్సరాల క్రితం క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఏటీఎంస్ కూడా ఉన్నాయి. అంత పెద్ద విషయంలో ఒక పర్టికులర్ గ్రూప్ లో జరుగుతూ వస్తుంది. సామాన్యులకు అందుబాటులో విషయం కాదు అది. ఇప్పుడు అది సాధారణమైన మన దగ్గరికి కూడా వచ్చింది. మనం కూడా మాట్లాడుకుంటాం. సో దేర్ ఈజ్ ఏ డెవలప్మెంట్ కదండి. సో ఈ ప్రాసెస్ లో క్రిప్టో కరెన్సీ అనేది ఇప్పుడు ఒక సపరేట్ ట్రాక్ లో పోతూ ఉన్న ఒక ఇండస్ట్రీ. ఇట్స్ ఇండస్ట్రీ. ఓకే అండి. ఈ ప్రాసెస్ లో ఎవ్రీ 10 years ఒకసారి ఒక ఇండస్ట్రీ వస్తూ ఉంటుందండి. ఇండస్ట్రీ వస్తూ ఉంటుంది మార్కెట్ లో. అది ఒక 10 సంవత్సరాలు
డెవలప్మెంట్ లో ఉంటది ఏదైనా. ఆ తర్వాత పబ్లిక్ లో అది స్టాండర్డ్ అయిపోతుంది. ఎవ్రీ 10 ఇయర్స్ ఒకసారి ఇండస్ట్రీ మారుతుంటది. ఇట్స్ ఎ సర్వే. ఇండియాలో అలాంటివి ఎంతో సర్వే మనం చూసుకోవచ్చు. 10 సంవత్సరాలు అది జనంలో మొదట నెగటివ్ గా ఉంటూ ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ గా పాజిటివ్ గా మారుతూ జనంలోకి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత అది కంటిన్యూ అవుతుంది. ఎగ్జాంపుల్ నేను ఎలక్ట్రానిక్ గూడ్స్ చెప్తాను. 10 ఇయర్స్ పట్టిందండి జనంలోకి అది రావడానికి. ఆ తర్వాత ఏమైందంటే అది లేకపోతే ఎలక్ట్రానిక్స్ గూడ్స్ లేకపోతే మనకు లైఫ్ లేదు కదా. టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు ఇవి లేకపోతే లైఫే కాదు. సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ వస్తే కూడా 10 సంవత్సరాల పాటు అది కింద మీద పడి జనంలోకి ఎంటర్ అయితే ఇప్పుడు అది లేకపోతే లైఫ్ లేదు కదా. అలాగే మొబైల్స్. మనకు తెలుసు మొబైల్స్ ఎంత దారుణంగా ఉండిందో పరిస్థితి. ఇప్పుడు ఎలా ఉందో తెలుసు మనకి. ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు అంటే అన్ని చెప్పుకోవచ్చు, కామెడీ చేసుకోవచ్చు దాని విషయం. అది లేకపోతే లైఫ్ లేదు కదండి. ఏం జరుగుతుందంటే 10 ఇయర్స్ పడుతుందండి. 10 ఇయర్స్ అవుతుంది మనుషుల్లోకి రావాలి అంటే. తమాషా కాదు. ఓకే అండి. ఏదో హడావుడిగా ఓవర్ నైట్ లో జరిగిపోయే పనులు కాదండి. అలాంటి మనస్తత్వం ఉండకూడదు ఏదైనా. ఓవర్ నైట్ లో వెంటనే వచ్చాను అలాంటి వాళ్ళే మనం అంతా ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఆటో ఫుల్ ఇన్కమ్ ఏది 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 ఓకే అండి. పేషెన్సీ పేషెన్సీ ఉండాలి ప్రతిదానికి. ఏమంటారంటే ఓపిక. అది ఉన్నవాడు భూమిని వెళ్తాడని చెప్తారు కదా పెద్దవాళ్ళు కూడా. ఓకే అండి. ఓర్పు ఓర్పు ఉండాలి. సో ఆ ప్రాసెస్ లో డిజిటల్ కరెన్సీ స్టార్ట్ అయితే ఇది ప్రజల్లోకి రావడానికండి సాధారణమైన విషయం కాదు. ప్రజల్లోకి రావడానికి 10 సంవత్సరాలు సరిపోదు. ఎందుకంటే ప్రతి మనిషికి సంబంధించిన విషయం. ఎస్పెషల్లీ మన ఇండియాలో ఎడ్యుకేషన్ తక్కువ. రూరల్ ఏరియాస్ విపరీతంగా ఉన్నాయి. ఓకే అండి. సో అక్కడ దాకా వెళ్ళాలంటే 10 సంవత్సరాలు సరిపోదు. నెంబర్ ఆఫ్ ఇయర్స్ పడుతుందండి. ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. సో అంత లాంగివిటీ ఉన్న బిజినెస్ ఇండస్ట్రీ ఈ డిజిటల్ ఇండస్ట్రీ. ఓకే. ఈ పరంపరలో క్రిప్టో కరెన్సీ తెలుసు మనకి. దీని పట్ల ఇప్పుడు కొంత నెగటివిటీ కూడా ఉందండి. క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేస్తారు ఇండియాలో. అప్పుడు ఎలాగా ఇదంతా జరిగిద్దా అనే కొన్ని అపోహలు ఉన్నాయి. ఎందుకంటే మీడియా అలా క్రియేట్ చేస్తారు. మనకు తెలియదు. మీడియా అలా క్రియేట్ చేస్తారు. రేటింగ్ కోసం చేస్తారు. ఉన్నది ఉన్నట్టుగా ఎవరు చెప్పరు కదా. ఇదే పెద్ద సమస్య. మనం అవగాహన చేసుకోం. పెద్ద ప్రాబ్లం. సరే ఎంతో నెగటివ్ గా ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్ అనౌన్స్ ఆర్బీఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి క్రిప్టో కరెన్సీని అలౌ చేయండి ఇండియాలో అని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ రూల్స్ లోనే ఉంది. ఇండియన్ గవర్నమెంట్ ఈ డిజిటల్ కరెన్సీ ఎంతో కాలంగా ఉత్పన్నం అయ్యి ప్రజల్లోకి వస్తున్న ప్రాసెస్ లో డెవలప్మెంట్ కి సంబంధించి డిజిటల్ ఎరాకి సంబంధించి ఇండియా కూడా రెస్పాన్స్ అయింది. చైనా ఎప్పుడో రెస్పాన్స్ అయింది. ఇండియా కూడా రెస్పాండ్ అయ్యి మనం కూడా ఒక డిజిటల్ కరెన్సీని తీసుకొద్దాం అని ప్రయత్నాలు ఇప్పుడు మొదలయ్యాయి. అనౌన్స్మెంట్ జరిగింది. అయితే అంత సాధారణంగా అంత స్పీడ్ గా రాదండి. టేక్ సమ్ టైం. మన ఇండియాలో అంత కొంత టైం పట్టింది. ఈ పరంపరలో క్రిప్టో కరెన్సీ బ్యాన్ చేస్తారు, డిజిటల్ కరెన్సీ బ్యాన్ చేస్తారు అనే ఒక మాట ఎంతవరకు సమంజసం కాదు. వచ్చేసింది, అల్లుకుపోయింది. కొన్ని మిలియన్స్ అండ్ బిలియన్స్ ఈ డిజిటల్ కరెన్సీ జనాల్లో ఇన్వెస్ట్ అయిపోయి ట్రిలియన్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసేసిన పెద్ద పెద్ద వ్యక్తులు ఈ ఇండస్ట్రీలో ఉన్నారు. లీగల్ గా రన్ అవుతూ ఉన్నారు. అనేక దేశాల్లో దీన్ని ఒప్పుకున్నారు. ఓకే అండి. మన ఇండియాలో కూడా ఎక్స్చేంజ్ చేస్తూ మన ఇండియాలో పనిచేస్తున్నారు. ఎక్స్చేంజర్స్ ఇన్వాల్వ్ అయ్యారు అంటే దేర్ ఇస్ ఎ లీగల్ గా జరుగుతున్న విషయం అని చెప్పి అర్థం. ఒకవేళ గవర్నమెంట్ వద్దనుకుంటే ఆ లీగాలిటీలోకి వచ్చి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తారు. అప్పుడు దాని పట్ల మనకి వివరణ తెలుస్తుంది. క్రిప్టో కరెన్సీ విషయంలో రెగ్యులేషన్స్ తీసుకురావాలి అనేది ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఈ క్రిప్టో ఇండస్ట్రీలో ఈ డిజిటల్ ఇండస్ట్రీలో ఒక మంచి విషయాలు వస్తుంటే దానికి అగైనెస్ట్ గా విపరీతంగా డూప్లికేట్స్ కానీ లేదంటే లోకల్స్ కానీ ఎవరో ఒక 100 కోట్లు 200 కోట్లు ఉంటే ఇండస్ట్రీని గమనించి వాళ్ళు కూడా దాంట్లోకి వచ్చేయడం, ఇలా గజిబిజి చేస్తారు. మనుషుల్ని గజిబిజి చేస్తారు ఆదాయం పొందడం కోసం.
అలాంటి కరెన్సీస్ అన్ని ఉండవండి. మెయిన్ కరెన్సీస్ ఉంటాయి. ఎంతో కాలంగా ఎన్నో కోట్ల రూపంలో, బిలియన్స్ రూపంలో, పెట్టుబడుల్లో ప్రజా ఆదరణ పొందిన కరెన్సీలు ఉంటాయి. అవి ఖచ్చితంగా రూలింగ్‌లోకి వస్తాయి. ఆ పరంపరలో అనేక ఈ అనవసరంగా డెవలప్ అయిన టెంపరరీ అవ్వచ్చు, లేదంటే చిన్న చిన్నవి అవ్వచ్చు, డిస్టర్బెన్స్ చేస్తున్నాయి కంట్రోల్ అయిపోతాయి. అలాంటి రెగ్యులేషన్స్ రాబోతున్నాయి. ఈ డిజిటల్ కరెన్సీలో కూడా కొంత, ఎందుకంటే కంట్రీ డెవలప్‌మెంట్‌లో ఆల్రెడీ కంట్రీ తీసుకునే కొన్ని విషయాల్ని బేస్ చేసి కొంత కంట్రోల్ ఉంటుంది. అంతేగాని దాన్ని బ్యాన్ చేయడం అనేది జరగదు అనేది ఎంతోమంది అనలిస్టులు చెప్తున్నారు. జరుగుతున్న విషయాలు చూస్తే కూడా అర్థమవుతుంది. ఈ పరంపరలో అలెన్ మాస్క్ అని ఒక వ్యక్తి ఉన్నాడండి. అలెన్ మాస్క్ తెలిసే ఉంటుంది చాలా మందికి. సాధారణమైన స్థితిలోంచి ఈరోజు ప్రపంచంలో ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్‌గా మారిపోయాడు. ఇండియాలో రిలయన్స్ వాళ్ళు ఎలా ఎదిగి ఇండియాలో చాలా గ్రాండ్‌గా ఉన్నారో, గొప్పగా ఉన్నారో, ఆ విధంగా ఆయన ప్రపంచానికి సంబంధించిన ఇండస్ట్రియలిస్ట్ అండి. విపరీతంగా అతను ఎన్నో ఏరియాస్‌లో ఉన్నాడు. వ్యాపారాలు ఉన్నాయండి ఆయనకి. ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీస్‌లో ఆయన వ్యాపారాల్లో నేను క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్ అలౌ చేస్తాను అని ప్రకటన చేయడం జరిగిందండి. ఇట్ ఈస్ రన్నింగ్ నౌ. ఇట్స్ హ్యాపెనింగ్ నౌ. ఓకే అండి. చాలా పెద్ద విషయం. అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం, ఇండియాలో కోవిడ్ వచ్చి ఇండియా ఎంతో అల్లాడిపోతుంటే ఎథీరియం కో ఫౌండర్ బురెటిన్ అనే 27 సంవత్సరాల కుర్రోడు, బురెటిన్ అండి. బురెటిన్ జ్ఞాపకం పెట్టుకోండి. 27 ఇయర్స్ యంగ్ బాయ్. అతను ఎథీరియం అనే డిజిటల్ కరెన్సీ, డామినేటెడ్ గా ఉన్న ఎథీరియం సెకండ్ ప్లేస్ లో ఉన్న కరెన్సీ ఎథీరియం అనే కరెన్సీకి కో ఫౌండర్ గా ఉన్న కుర్రవాడు. అతను 7,400 కోట్ల రూపాయల్ని ఎథీరియంని మన ఇండియాకి డొనేట్ చేశాడు, సపోర్ట్ చేశాడు. అర్థమైందండి. అలాగే ఇండియాకి ఈ కోవిడ్ ప్రాబ్లంలో $64 లక్షల రూపంలో మనకి ఈ కరెన్సీలో విరాళాలు అందాయండి మన ఇండియాకి. ఓకే అండి. సో అప్పుడు ఆ కరెన్సీని మన ఇండియా యూటిలైజ్ చేసుకోవాలి. ఎక్స్చేంజ్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవాలి. దానికి ఒక పర్టికులర్ ప్రాసెస్ ఉంది. గుజరాత్‌లో కూడా ఈ క్రిప్టో కరెన్సీని ఎక్స్చేంజ్ చేసే బ్యాంక్, నార్మల్ యాక్టివిటీస్ కూడా ఆ బ్యాంక్‌లో చేసుకోవచ్చు. మనందరం వీడియోస్ కూడా చూసాం. ప్రపంచంలోనే మొట్టమొదటి ఒక కార్యక్రమం, గ్రేట్ థింగ్ ఇండియాలో జరిగింది. సో అలాంటి చాలా విషయాలు ఉన్నాయి. గమనిస్తే మనకు అవన్నీ అర్థమవుతుంది. సో ఆ పరంపర క్రిప్టో కరెన్సీ జరుగుతుందండి. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. బిజినెస్‌లో ఈ మీటింగ్‌లో ఉన్న కొంతమందికైనా ఈ కొన్ని విషయాలు అర్థమైతే బాగుంటది. ఎందుకంటే ఈ బిజినెస్ విషయంలో స్టాండర్డ్ అయ్యి ఆత్మవిశ్వాసంగా, కాన్ఫిడెంట్‌గా ముందుకెళ్ళడానికి ఇవన్నీ మనకి రిసోర్సెస్. మనకి కావాల్సిన టూల్స్. కొంచెం నాలెడ్జ్, చిన్న నాలెడ్జ్. నాకేం పెద్దగా తెలీదు. ఐయామ్ నాట్ అనలిస్ట్. అంత జ్ఞానం నాకు లేదు. నాకు కొన్ని విషయాలు తెలుసు, అవి షేర్ చేస్తాను. ఓకే అండి. నాకు పనికొచ్చే విషయాలు మీకు చెప్తాను. అంతే. సో ఆ ప్రాసెస్‌లో ఈ ఇండస్ట్రీ చాలా సంవత్సరాలు కొనసాగుతది. దాంట్లో మనం మొదటి ప్లేస్‌లో ఉన్నాం. క్రిప్టో ఒక ఏరియా. దానికి ఎగైనిస్ట్‌గా వచ్చిందేనండి పాల్వైన్ ఇంటర్నేషనల్. ఓకే అండి. కొన్ని విషయాలు డిజిటల్ కరెన్సీ గురించి నెక్స్ట్ టైం క్లాస్‌లో మన దాస్ గారు కొన్ని విషయాలు చెప్తారు. అది కూడా మనం షేర్ చేసుకుందాం. తర్వాత పాల్వైన్ ఇంటర్నేషనల్ ఈ డిజిటల్ ఎరాలో డిజిటల్ పాయింట్స్ అనే ఒక కరెన్సీని పరిచయం చేస్తున్నారండి ప్రజలకి. దేశాలకి పరిచయం చేస్తారు. ఓకే అండి. క్రిప్టో కాదండి. ఇట్స్ ఎ వర్చువల్ కరెన్సీ. యథార్థమైన కరెన్సీ. క్రిప్టో ఒక కరెన్సీగా ఉన్నప్పటికీ దాన్ని ప్రస్తుతానికి ఒక ఎసెట్‌గా తీసుకోవడం జరుగుతుంది. ఇన్వెస్ట్‌మెంట్ లెవెల్‌లో అది డెవలప్ అవుతుంది. ఓకే అండి. దానికి అనేక రకాల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ ఇన్వెస్ట్‌మెంట్స్ స్టైల్‌లో గ్రోత్‌లో ఉంది. డెవలప్ అవుతుంది. ఎసెట్ కింద దాన్ని మనం ప్రస్తుతానికి యూజ్ చేసుకోవచ్చండి. అలాంటి పరిస్థితుల్లో. ఎసెట్ అంటే అర్థం ఏంటి?
ఎసెట్ ఎప్పుడైతే క్యాష్ గా కన్వర్ట్ అవుతుందో అప్పుడు అది మనకు ఉపయోగంగా ఉంటుంది. అదర్వైజ్ యూజ్ లేదు కదా. బంగారం ఉంది మన దగ్గర విపరీతంగా ఉందనుకోండి, బంగారం అలాగే ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. మనకు అవసరమైనప్పుడు అది క్యాష్ గా మారాలి. ఓకే అండి, అప్పుడు అది అసెట్, మనకు అది అసెట్ అని అర్థం. అవసరానికి ఉపయోగపడేది దాచిపెట్టుకుంటూ ఉంటాం మనం, అది అసెట్. ఎసెట్ అంటే క్యాష్ గా కన్వర్ట్ అవ్వాలి, అప్పుడు అది కరెన్సీయే కదా. ఆ విధంగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిన్న బ్యాంక్ ఎంప్లాయీ, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీతో ఒక చిన్న డిస్కషన్ కూడా జరిగిందండి దీని విషయంలో. అప్పుడు డిస్కస్ చేసిన విషయాలు ఒక క్లారిటీ వస్తుంది నాకు ఈ విషయాలు. ఆ విధంగా క్రిప్టో డెవలప్ అవుతుంటే డిపి ట్రాన్స్పరెంట్ కరెన్సీ కింద వర్చువల్ గా యథార్థమైన కరెన్సీగా మనకు పరిచయం అయింది. వర్చువల్ కరెన్సీ కింద మనకు పరిచయం చేయడం జరిగింది. విపరీతమైన మార్పులతో, విపరీతమైన మార్పులతో ఎవరు ఎక్కడ ఇబ్బంది పడకుండా, ఎవరికి సమస్యలు రాకుండా పర్ఫెక్ట్ గా క్యాష్ గా కన్వర్ట్ అయ్యి ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉండడం అనేది వీళ్ళు తీసుకున్న శ్రద్ధ అంతా ఇంత కాదు. సో ఫ్యూచర్ ని కూడా వీళ్ళు ఎంతో ఆలోచించారు. అంటే క్రిప్టో ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచంలో ఉండడం, దాంట్లో జరుగుతున్న అనేక సమస్యల్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి సర్వే చేసి దానికి అగైనెస్ట్ గా చాలా చేంజెస్ తోటి సాల్వెంట్ సిస్టమ్ లో డిపిని తీసుకుని రావడం జరుగుతుంది. సో డిపిని మెయిన్ కరెన్సీ కింద కన్వర్ట్ చేసే పరిస్థితులు బాగా ఉన్నాయండి, పక్కాగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో అది చెప్తే అర్థం కాదు, పోయే కొద్ది అనుభవంలో తెలుస్తుంది. చెప్తాను, ఐడియా ఉన్నంత వరకు చెప్తాను. ఓకే అండి. సో ఈ డిపి వర్చువల్ కరెన్సీ ఇది మన ప్రోడక్ట్ అండి, మన ప్రోడక్ట్ వ్యాలెట్ రూపంలో మనం దీన్ని ట్యాకప్ చేసాం, పెద్ద బిజినెస్ లో ఉన్నాం. ఓకే అండి. వీళ్ళు యాక్చువల్ గా డిజిటల్ కరెన్సీ అది డీసెంట్రలైజ్డ్ అంటారు. ఎవరు కూడా దాన్ని ఏమి చేయడానికి లేదు, ఎంటర్ అవ్వడానికి లేదు. ఒకవేళ బ్యాన్ చేస్తే అది వేరే విషయం, కానీ అసలు దాంట్లోకి ఎంటర్ అయ్యి దాంట్లో మార్పులు చేర్పులు చేయడానికి ఎవరికి అధికారం లేదు, ఎవరిదైతే వాళ్ళదే. కానీ బాల్వైన్ ఆర్గనైజేషన్ ఏం చెప్తున్నారంటే డిపిని మేము ప్రభుత్వాలకు అనుగుణంగా కూడా మేము మారుస్తాము అని అంత సపోర్ట్ ఇస్తున్నారు. అంటే వాళ్ళ విజన్ చూడండి, ఎంత పెద్దది, ఎంత గొప్పగా దాన్ని తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. అలాంటి చోట ఉన్నామండి, అలాంటి చోట ఉన్నాం, చాలా పెద్ద విషయం. సో బాల్విన్ ఇంటర్నేషనల్ డిపిని డెవలప్ చేసుకుంటే మనం దాంట్లో ఉంటే గొప్ప విషయం. అయితే బాల్విన్ ఇండస్ట్రీ ఏ విధంగా మూవ్ అవుతుంది అనేది మనం చూద్దాం. ఎందుకంటే చాలా మందికి బిజినెస్ లో ఉన్నా కూడా ఉంటుందా ఉండదా, ఓకే అండి, సరిగైన అవగాహన లేదండి. అందుకని కొంతమంది సీనియర్స్ కూడా ఏం చేస్తున్నారంటే ఇంకొకటి కూడా పక్కన పెట్టుకుంటారు, బాల్విన్ చేస్తూ నేను పెరల్విన్నే చేస్తున్నానని చెప్పుకుంటూ ఇంకొకటి 1, 2, 3 కూడా చేస్తున్నారు. కారణం ఏంటంటే నమ్మకం లేకపోతే, వేరే ఏం లేదు, తప్పు కాదు, నమ్మకం లేకపోతే. ఇప్పుడు నేను ఎందుకు చేయలేకపోతున్నానంటే వేరేది ఏదైనా ఇంకా నాకు అవసరం లేదనేది ఒక గట్టి నమ్మకం. నేనున్న ప్లేస్ ఏంటి, ఫర్దర్ లైఫ్ ఏంటి అనేది నాకున్న ఒక నమ్మకం. దానివల్ల నేను వేరే ఏది ప్యాకప్ చేయడానికి నాకు ఇష్టమే ఉండడం. ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ ఉండాలి. మనిషి సాధించాలి అంటే కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీగా మనం ఉండడానికి ఇష్టపడతాం, కానీ మనం ఏ బిజినెస్ అయితే ప్యాకప్ చేస్తామో అది కూడా కన్సిస్టెన్సీగా ఉండాలి కదా, కాన్స్టెంట్ గా ఉండాలి కదా. అప్పుడు కో ఇన్సిడెంట్ గా అది మనకి సపోర్ట్ అవుతుంది కదా. కానీ మనం నమ్మింది కరెక్ట్ కాదు, మనం చేస్తుంది కరెక్ట్ కాదు అని మనకు ఒక భయం ఉంటే ఖచ్చితంగా మనం ఆల్టర్నేటివ్ చూసుకుంటాం. అలా జరుగుతుంది. ఎందుకు అంటే నమ్మకం లేకపోతే. ఓకే అండి. సో అందుకని నేను ఈ విషయాలు చెప్పడం జరిగింది. కొంచెం అర్థం చేసుకుంటారండి పెద్ద హృదయంతో, కొంచెం పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. ఓకే అండి. ఓకే, వర్చువల్ కరెన్సీ అండి అలా, దీని గురించి నేను మళ్ళీ చెప్తాను. క్రిప్టో అండ్ డిపి వర్చువల్ కరెన్సీ డిఫరెన్సెస్ మళ్ళీ క్లాసెస్ లో సపరేట్ క్లాసెస్ తో మనం చెప్పుకోవచ్చు. ఇది కాదు మన మెయిన్ ఇది. సో క్రిప్టో డిజిటల్ కరెన్సీ గురించి మీకు కొంత అవగాహన కోసం మాట్లాడాను. తర్వాత ఒక వ్యక్తి ఏమన్నాడంటే, సార్ ప్రైవేట్ కరెన్సీలు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తేనే కదా కరెన్సీ అవుతుంది. ఇది కూడా వ్యాలిడ్ పాయింట్ అంటే అర్థం చేసుకోవడం ట్రై చేయండి. ఇది గవర్నమెంట్ క్రియేట్ చేసింది కాదు,
అప్పుడు దీన్ని ఎలా నమ్మాలి అనేది ఒక క్వశ్చన్ అండి. నిజమే, ఎందుకంటే మంచి క్వశ్చనే వేశారు ఆయన. ఐడియా లేదు కాబట్టి. ఒక్క విషయం చెప్తానండి, అరవింద్ ప్రైవేట్ ఆర్గనైజేషన్, ఇట్స్ నాట్ గవర్నమెంట్. కరెక్టే. అయితే మీరు గమనించండి, 1985 ముందు ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంక్స్ అని పిలువబడే జాతీయ బ్యాంకులన్నీ కూడా ప్రైవేట్ బ్యాంకులు. ఓకే అండి. వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ జనంలోకి వెళ్ళిపోతే, స్ట్రాంగ్ గా మారిపోతే, అప్పుడు గవర్నమెంట్ వాటిని జాతీయం చేసి గవర్నమెంట్ బ్యాంకులుగా ప్రకటించారు కదండి. అప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది? అది ప్రైవేట్ గానే స్టార్ట్ అయింది. ఇది ఒక రీజన్. అంటే జనంలోకి వెళ్ళిపోయిన దాన్ని, జనం యాక్సెప్ట్ చేసిన దాన్ని, అది లీగల్ అవుతుంది. గవర్నమెంట్ దాన్ని లీగల్ చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు. వీళ్ళు ఆలోచన చెప్పేవాళ్ళు కావాలి అంటారు, అదే, వేరే ఏం కాదు. తర్వాత మీరు గొప్ప ఇండస్ట్రీ ఇన్సూరెన్స్ తీసుకోండి. మన ఇండియా మీద ఎంత మంది పనిచేశారు తెలుసా? ఫారిన్ పీపుల్ కూడా కొలాబరేట్ అయ్యి ఇండియాలో ఇన్సూరెన్స్ డెవలప్ చేస్తారు. ఇంకొక విషయం అంటే, ఎన్నో సంవత్సరాలుగా బ్యాంకింగ్ ఇండస్ట్రీ పాతుకుపోతే కూడా ఇండియాలో చాలా నెసెసిటీతో కూడుకుంది, చాలా సర్వీస్ ఓరియంటెడ్, ఇట్స్ ఏ బిజినెస్. అది దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్న వాళ్ళు ఎంత పర్సెంట్ తెలుసా? ఇండియాలో 30% ఓన్లీ. 30%, 70% బిజినెస్ ఉందండి స్టిల్. ఇన్సూరెన్స్ తీసుకోండి, పెద్ద రంగం, ప్రభుత్వానికి సంబంధించి చెప్తున్నాను. ఇన్సూరెన్స్ కూడా ప్రైవేట్ పరంగానే ఉంది. ఎప్పుడైతే దాని వాల్యూ తెలుసుకున్నారో, ఎప్పుడైతే అది డెవలప్ అవుతుందో, ఏ విధంగా ముందుకెళ్తుందో దాన్ని గమనించి అప్పుడు దాన్ని జాతీయంగా, ఇప్పటికీ కూడా స్టిల్ ఎల్ఐసి ఇట్స్ నాట్ పక్కా గవర్నమెంట్, కార్పొరేట్ అంటారు, కార్పొరేషన్ ఏదో అంటారు, ఎల్ఐసి కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటారు. ఓకే అండి. సో అంత ఆ విధంగా దాన్ని అడాప్ట్ చేయడం జరుగుతుందండి, గవర్నమెంట్ మూలంగా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ లోకి వెళ్ళిపోవడం అతి ముఖ్యం అండి, అతి ముఖ్యమైన విషయం. అప్పుడు ఎవరు గవర్నమెంట్ వచ్చి నెగటివ్ గా చేయలేదు, పబ్లిక్ అనుకూలంగానే గవర్నమెంట్ అన్ని పనులు చేస్తారు, దాన్ని మంచి చెడును సరిచేసి. ఈ రెండు ఎగ్జాంపుల్స్ బట్టి చెప్తున్నాను, అర్థం చేసుకోండి. కొంతమందికి ఈ అనుమానం ఉంటుంది, సో దాన్ని మీరు క్లియర్ చేసుకోండి. ఎంతగా పబ్లిక్ లోకి వెళ్ళిపోతే అంత స్టాండర్డ్ అవుతుంది. ఓకే, సో అప్పుడు మనకున్న అనుమానాల్ని మనం సరి చేసుకోవాలి, దీంట్లో ఉన్న మనం బాగా నిలబడాలి, ఎదగాలి అంటే మనం బాగా వర్క్ చేస్తే పబ్లిక్ లోకి వెళ్ళిపోద్ది. డాక్టర్ డానియల్ జాన్సన్ పబ్లిక్ లోకి తీసుకెళ్ళలేదు. విజనరీ అవ్వచ్చు, చాలా గొప్ప విషయాలు ఆయన బయటకు తీసుకురావచ్చు, కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే మీరు నేనే. మన పనిని మనం ప్రజల్లోకి తీసుకెళ్తే మనం దాన్ని స్టాండర్డ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సో గమనించండి, మన చేతిలో పని. ఓకే అండి. సో దాని విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. పబ్లిక్ లోకి విపరీతంగా వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ గా అది లీగలైజ్ అవుతుంది. ఓకేనా? సో ఈ పరంపరలో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అయితే తాల్విన్ ఏ విధంగా మూవ్ చేస్తున్నారు కూడా అర్థం చేసుకోండి. అప్డేట్స్, ఈరోజు మనం టాపిక్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఫ్యూచర్ ఇది చాలా ఇంపార్టెంట్. పాస్ట్ టెన్స్ లో పాల్విన్ ఇంటర్నేషనల్ ఏ విధంగా ఉంది అంటే చిన్నదిగా ఉందండి. మే 2019, దీనికి ముందు రెండు అప్డేట్సే ఉన్నాయండి, రెండు అప్డేట్సే ఉన్నాయి, తెలుసు కదా. థర్డ్ అండ్ కోరల వరకే ఉన్నట్టుంది, రెండు ఆటో పూల్సే ఉన్నాయి, టీమ్ పెర్ఫార్మెన్స్ లేదు. డైరెక్ట్ గా రిఫరెన్స్ 15 టీపీలు, ఆటో పూల్ అమౌంట్ దాన్ని సెట్ చేశారని నాకు తెలుసు. సో లిమిటెడ్ గా ఉందండి ముందుగా స్టార్ట్ చేసి, ఎప్పుడైనా అదే కదా, ఎప్పుడైనా అదే. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి బాగా, తాల్వైన్ ఇంటర్నేషనల్ ఈ డిజిటల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇనీషియల్ స్టేజ్ లో ఉందండి, ఇట్స్ నాట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్, అండర్ కన్స్ట్రక్షన్. దయచేసి గుర్తుపెట్టు, కంప్లీట్ గా మారిపోయిన దాంట్లో మనోళ్ళు చాలా తప్పులు పడతారు. అది లేదు, ఇది లేదు, అది వస్తే కరెక్ట్ కదా, ఇది వస్తే కరెక్ట్ కదా, ఆ ఫెసిలిటీ లేదు, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అది కంపేర్ చేసి నమ్మడానికి ఇష్టపడరు.
సో అండర్ కన్స్ట్రక్షన్ లో మనకి ఫుల్ కన్స్ట్రక్షన్ ఎక్కడి నుంచి వస్తుందండి? సో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తూ కొంచెం కొంచెంగా డెవలప్ చేస్తూ ఫుల్ కన్స్ట్రక్షన్ ఇస్తారు ఎవరైనా. అదే కదా పాతకాలంలో బ్యాంక్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? సో దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్, చేంజెస్ కదా. అప్పుడే కదా స్ట్రాంగ్ అవుతుంది. ఆ ప్రాసెస్ లో బాల్వైన్ ఆర్గనైజేషన్ అండర్ కన్స్ట్రక్షన్. ఇంకా చాలా చాలా విషయాలు రావాలి. కొన్ని విషయాలే వచ్చాయి, వాటితోనే మనం మూవ్ అవుతున్నాము. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ దయచేసి. ఓకే అండి. ఓకే. సో పాస్ట్ లో చాలా తక్కువ బిజినెస్ గా ఉందండి. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసారంటే 7 ప్రమోషన్స్ అండి. 7 పర్ల్, కోరల్, ఓనిక్స్, క్వార్ట్జ్, అమితిస్, టోపాజ్, రూబీ అనే 7 ప్రమోషన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. మేల్ ఈ రూబీ కూడా లేదండి, టోపాజ్ వరకే ఉంది. రీసెంట్ గా ఒక 3-4 నెలల దాకా అనుకుంటా రూబీ కొత్తగా వచ్చింది. సో 7 ప్రమోషన్స్. తర్వాత ఏం చేశారు? బొనాన్జాని ఇంట్రడ్యూస్ చేశారు. బొనాన్జా దీని గురించి కూడా చెప్తారు. సో ఏం జరిగింది అంటే బిజినెస్ లో డిపి అనేది వేరే విషయం, బట్ ఇన్కమ్ స్ట్రక్చర్ ప్రజల్లోకి డెవలప్ చేయడానికి ఏం చేశారంటే డెవలప్ అయిందండి. డెవలప్ చేశారు, కొత్త ఇన్కమ్స్ ఇచ్చారు. కోరల్ అనే ఇన్కమ్, ఓనిక్స్, ఆటోపోల్, క్వార్ట్జ్, అమితిస్, టోపాజ్, రూబీ అనే ప్రమోషన్స్ ఇచ్చారు. నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఇవ్వడం జరిగింది దీంట్లో, నాన్ వర్కింగ్ ఇన్కమ్. ఓకే అండి. అట్ ద సేమ్ టైం స్పాట్ ఇన్కమ్, ప్రజెంట్ ఇన్కమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది చాలా పెద్దది, ఇది చాలా చిన్నది. దీని గురించి కూడా మాట్లాడుకుందాం. తర్వాత బొనాన్జా ఇవ్వడం జరిగింది, దీని గురించి కూడా మాట్లాడు. తర్వాత ఫార్చ్యూన్ వ్యాలెట్ అని ఒక చిన్న ఇన్కమ్ సోర్స్ కూడా వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడే ప్రజెంట్ డెవలప్ చేయడం జరిగింది. ఈ బొనాన్జా కూడా ఎక్సెల్సియర్ కూడా ఇప్పుడే ఇవ్వడం జరిగింది. ఎక్సెల్సియర్ ఇప్పుడే రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే స్టార్టింగ్ లో చిన్నదిగా ఉంది, ఇప్పుడు పెద్దదిగా మారింది. దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్, దేర్ ఈజ్ ఎ డెవలప్మెంట్. చాలా హ్యూజ్ డెవలప్మెంట్ వాళ్ళు మనకు చూపించారు. కరెక్ట్ అండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు, పాత వాళ్ళకి తెలుసు. సో తర్వాత ఫ్యూచర్ అండి. ఫ్యూచర్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే ఒక విషయం తెలుసండి, రాయల్టీ ఇస్తారు, రాయల్టీస్ ఇస్తారు. ఓకే అండి. ఇంకా ఏం చెప్తున్నారంటే చాలా ఇన్కమ్స్, నెంబర్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి మీకు. ఇవి మీరు ఎదురు చూడని అన్బిలీవబుల్ ఇన్కమ్స్, ఈ నెవర్ సీన్ బిఫోర్. ఇంతకు ముందు మీరు చూడని ఇన్కమ్స్ ని కూడా మేము మీకోసం రెడీ చేస్తున్నాం అనే మాట బాల్విన్ లో ఉంది. రాయల్టీస్ అండ్ అన్సీన్ ఇన్కమ్స్, కొత్త ప్లాన్ ప్రజెంటేషన్ మీ ముందు ఉంది అని చెప్తున్నారు. ఓకే అండి. అయితే మనందరం ఈ రాయల్టీస్ ని రకరకాలుగా పబ్లిసిటీ చేసేస్తే అది ఇష్టపడ్డాం, వినడానికి అది చాలా బాగుంది. ఊరికే చాలా డబ్బులు వచ్చేసేలాగా చాలా మంది ప్రోపకుండా చేశారు. దానివల్ల మనకు అది ఫిక్స్ అయింది. లీడర్స్, డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా వాళ్ళే కదా వేరే వాళ్ళకి చెప్తారు, వాళ్ళ దగ్గరే ప్రాబ్లం వచ్చింది. ఆశపడ్డారు ఎక్కువగా. బాల్విన్ చెప్పలేదు, ఫార్చ్యూన్ వ్యాలెట్ కూడా సడన్ గా చెప్పారు, ఎక్సెల్సియర్ కూడా సడన్ గా ఇస్తామని ఒక 1 వీక్ 10 days గ్యాప్ లో చెప్పారు. రాయల్టీస్ ముందు నుంచే చెప్తున్నారు. సో రాయల్టీస్ వస్తాయని డేట్ కూడా ఇవ్వలేదు. వెరీ సూన్ మీకు రాయల్టీస్ అనే ఒక బెనిఫిట్ వస్తుందని చెప్పారు. సో ఆ బెనిఫిట్ ని మనం రకరకాలుగా ఊహించుకుంటూ మన ఇష్టానికి అనువాదం చేసుకుంటూ వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని ఆశ పడిపోయి అక్కడ స్ట్రక్ అయిపోయింది, ఊరికే వచ్చేది కదండి. తప్పు కదా, బాల్విన్ చెప్పలే. అయితే బాల్విన్ ని బ్లేమ్ చేస్తున్నారు, ఇదే బాధ. చెప్పారు చేయలేదు, చెప్పారు చేయలేదు, ఎక్కడ చెప్పారు వాళ్ళు? మనం కదా చెప్పాం. ఒక్క విషయం చెప్తానండి, బాల్విన్ రాయల్టీస్ ఈ విధంగా ఉంటాయి అని కొంతమంది బాల్విన్ గురించి చెప్పినా బాల్విన్ ని బ్యాడ్ చేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. చెప్పలేదు వాళ్ళు, అయినా ఎంతమంది రకరకాలుగా డిజైన్ చేసి ఎంత బ్యాడ్ చేశారు. బాల్విన్ చేసిందా? చేయలే. సో నెగటివ్ గా పనిచేసే వాళ్ళు ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి.
మన పనిలో మనకి నెగటివ్స్ ఉన్నాయి, ప్రాబ్లం చేసేవాళ్ళు ఉన్నారు, గ్రహించాలి. డెవలప్మెంట్స్ ఎప్పుడైనా పెరల్విన్ను మనకి చెప్తారు, సీనియర్స్ కైనా జూనియర్స్ కైనా చెప్తారు అంతే. ఎవరి మూలంగానో మనకు తెలియదు, పెరల్విన్ మూలంగానే నోటిఫికేషన్ మూలంగానే తెలుసు. దీన్ని సీనియర్స్ స్ట్రాంగ్ గా నమ్మేసేయండి సార్, దయచేసి స్ట్రాంగ్ గా నమ్మేసి. మీ మనసులో ఎవరో సీనియర్ వాళ్ళు చాలా విషయాలు మనకి క్యారీ చేస్తారు, దాన్ని బట్టి మనం మూవ్ అవుదాము, వాళ్ళ సపోర్ట్ వీళ్ళ సపోర్ట్ అనే ఒక ఫీలింగ్స్ సీనియర్స్ అయిన మీరు, టాపర్స్ గా ఉన్న మీరు దయచేసి మైండ్ లోంచి తీసేస్తారని నేను సవీనంగా రిక్వెస్ట్ గా చేసుకుంటూ అడుగుతున్నాను. తీసేయండి, నా మైండ్ లో లేదు, అవసరం లేదు. మీరు కరెక్ట్ గా తెలుసుకోండి, మీ టీంలో కరెక్ట్ గా చెప్పండి అంతే. ఓకే అండి, దానివల్ల ఎంతో ప్రాబ్లం మన కోవిడ్ లాంటి ప్రాబ్లం మనం ఫేస్ చేస్తాం. ప్రపంచానికి కోవిడ్ ఎలాగ వస్తుందో అలాగే పెరల్విన్లో మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అనేది మీరు గ్రహించాలి. మనం చేసిన తప్పది. ఓకే అండి, నెగటివ్ పీపుల్స్ ఉన్నారని అర్థం. అయితే మన ప్రాబ్లం ఏంటంటే ఈ ఫార్చ్యూన్ వ్యాలెట్ ని ఇన్కమ్ వీళ్ళు ఎలా ఇస్తారు? వారం వారం ఇస్తారా, నెల నెల ఇస్తారా, ఎప్పుడు ఇస్తారు అనేది వీళ్ళు చెప్పడం లేదు అనేది మనకి భయంకరమైన కోపంగా ఉందండి, కసిగా ఉంది. రియల్ సీనియర్స్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీటింగ్స్ లో పేషెన్సీగా చెప్పినా ఇండివిజువల్ గా వాళ్ళని తడితే వాళ్ళకు కోపం ఉంది, అసహనం ఉంది, నిరాశ ఉంది. ఓకే, అసహనం నిరాశ అపజయానికి కారణాలేంటి? దే లీడ్స్ అన్సక్సెస్, డిఫీట్ కి లీడ్ చేస్తాయి అవి. ఆశగా ఉండడం, చురుకుగా ఉండడం, దే లీడ్స్ విక్టరీ జయానికి మనకి దోహదం చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, మాటలు గుర్తుపెట్టుకోండి, ఇవి మనకి చాలా అవసరం. ఓకే అండి, అందుకే బాల్విన్ చెప్పారు పెసిమిస్టిక్ వర్డ్స్ ని మీరు పబ్లిసిటీ చేయొద్దు. ఎందుకు ఆ విధంగా మీరు ఉంటారు అని చెప్తున్నారు. అర్థం చేసుకోవడం పని, సీనియర్స్ అర్థం చేసుకుంటే చాలా, అది ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. జూనియర్స్ ఆటోమేటిక్ గా మూవ్ చేసేస్తారు, వాళ్ళకి అది మనం చెప్పేదే కదా వాళ్ళకి తెలిసేది. సో అంతా మన దగ్గర ఉంది ప్రాబ్లం, గ్రహించండి సార్ ప్లీజ్. ఓకే సార్, ఎందుకు చెప్పలేదు ఫార్చ్యూన్ వ్యాలెట్ గురించి ప్రాపర్ గా డీటెయిల్స్ మనకి ఎందుకు ఇవ్వలేదు? ముందుగా అనౌన్స్ చేసిన రాయల్టీస్ కూడా ఎందుకు మనకి ఇంకా ఇవ్వలేదు? ఇవ్వకపోయినా పర్వాలేదు, చెప్పేస్తే సరిపోద్ది కదా, అది ఏ విధంగా ఇస్తారు అనేది అనేది ఇప్పుడున్న ఒక పెద్ద సమస్య మనకి కదండి. దయచేసి అందరూ సీనియర్సే ఉన్నారు అని అనుకుంటున్నాను నేను. ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్ సార్, బిఓపి అని చెప్తే కొత్త వ్యక్తులు రావాలి, ట్రైనింగ్ అంటే ఉన్న వ్యక్తులే రావాలి, కొత్త వ్యక్తులు దయచేసి ఎవరో పిలవద్దు, అర్థం కాదు వాళ్ళకి. సో దాన్ని ఫాలో అవ్వండి సార్ ప్లీజ్. ఓకే, సో వీళ్ళు ఎందుకు చెప్పలేదు అంటే బాగా అర్థం చేసుకోవాలి సార్, కాస్త మెచ్యూరిటీ ఉండాలి. మన బిజినెస్ అయితే మనం ఎలా ఉంటాము, ఆ బిజినెస్ రహస్యాలు ఎలా తెలుసుకుంటాము, డెవలప్ చేసుకోవడానికి ఏ విధమైన ఆలోచన చేస్తాం అనేది మనకి స్వతహాగా ఉండాలి, స్వతహాగా ఆ ఆలోచన కలగాలి. బై బై మిస్టేక్ మనకి బిజినెస్ గుణాలు లేవండి, వ్యాపార తత్వం మనకు లేదు. ఎందుకు లేదు అంటే అదొక మళ్ళీ కథ. మనం బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు వాళ్ళు మనం వాళ్ళకి అనుగుణంగా ఉండాలని చెప్పి వ్యాపారవేత్తలుగా వీళ్ళు మారకూడదు, మనకి సమస్యలు వస్తాయని కొంతమంది మన మీద చేసిన కుట్రండి. వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఆ విధంగా తయారు చేసి ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేశారండి. వాళ్ళకి పనిచేసే వ్యక్తులుగా ఉండాలి అని అక్కడ వాళ్ళు చేసిన ప్రయత్నం ఈ రోజు ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ ని ఇష్టపడడం, ఉద్యోగాలను ఇష్టపడడం, వ్యాపారం అంటేనే తెలుసుకోలేకపోవడం, వ్యాపారం చేద్దామని ఆశపడకపోవడం కారణాలు ఏంటంటే మనం మన సరౌండింగ్స్. ఓకే, ఇది వేరే టాపిక్. ఎనీహౌ, అయినా కానీ ఒక ఎంప్లాయీ ఎవరైనా సరే, ప్రైవేటో గవర్నమెంటో, ఏ ఎంప్లాయీ అయినా, ఏ ఉద్యోగస్తుడైనా వ్యాపారవేత్త అని నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను. వ్యాపారం చేసే ఒక వ్యక్తి, వ్యాపారానికి సపోర్ట్ చేసే వ్యక్తి, వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఉద్యోగస్తులు లోపల ఉంటారు. వాళ్ళు రియల్ గా బిజినెస్ డెవలపర్సే. కూర్చొని చేసేవాళ్ళు ఒకళ్ళైతే, బయట తిరిగేవాళ్ళు ఒకళ్ళైతే, అనేక రకాలుగా వ్యాపారాన్ని డెవలప్ చేయడానికి ప్రతి వ్యక్తి మ్యాన్ పవర్ గా ఉంటాడు. బిజినెస్ అనేది జరుగుతుంది. ఏదో కొన్ని గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు తప్పితే, ప్రైవేట్ ఎడ్యుకేషన్ కూడా ఇట్స్ బికమ్ బిజినెస్ అండి, పెద్ద బిజినెస్.
పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు. కారణం అంటే ఇట్స్ ఎ బిగ్గెస్ట్ బిజినెస్. దాంట్లో పనిచేసే ప్రతి వ్యక్తి బిజినెస్ మ్యాన్ అని, డెవలపరే. పాఠాలు చెప్పే లెక్చరర్ దగ్గర నుంచి. గవర్నమెంట్ ప్రజలకు ఇచ్చే సర్వీస్ దగ్గర తప్పితే, ఓకే అండి, ప్రతిదీ అండి, ప్రతిదీ. కరెంట్ ఇండస్ట్రీ ఉందండి గవర్నమెంట్, ఇట్స్ ఎ బిజినెస్. గ్యాస్ సప్లై చేస్తున్నారండి ప్రజలకి అనుకూలంగా ఉండడానికి, ఇట్స్ ఎ బిజినెస్. గవర్నమెంట్ బిజినెస్ ఎన్నో ఉన్నాయండి చెప్పాలంటే, అర్థం చేసుకోండి. దాంట్లో పనిచేసే వాళ్ళు లిమిటెడ్ గా కొంతమంది ఉన్నప్పటికీ, పొద్దునెళ్ళి సాయంత్రానికి వచ్చేసే వాళ్ళు ఉన్నప్పటికీ, దే ఆర్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్ డెవలప్మెంట్. గ్రహించండి దయచేసి. సో అర్థం చేసుకో. సో బిజినెస్ మ్యాన్ గా మన బిజినెస్ అయితే మనం ఎలా ఆలోచిస్తాం, మన బిజినెస్ ఎలా డెవలప్ చేసుకుంటాం అనే దాన్ని ఇక్కడ అప్లై చేయాలని చెప్తున్నాను. ఎందుకు వాళ్ళు చెప్పలేదు అంటే, ఇది సీక్రెట్ ఆఫ్ ద బిజినెస్. వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్, వాళ్ళు ఇచ్చే ఇన్కమ్ ప్లాన్, బిజినెస్ డెవలప్మెంట్ కి సంబంధించిన విషయం. ఆ ప్లాన్ ని వాళ్ళు ముందుగా చెప్పేస్తే, దాన్ని రెడీ చేసి మన దగ్గరికి తీసుకొచ్చే లోపల ఈ గ్యాప్ లో డూప్లికేటర్స్ వచ్చేస్తారు. కాసుకొని ఉన్న గద్దలు ఉంటారు చూసారా, గద్దలు లాంటి వ్యక్తులు ఉన్నారు. సో డూప్లికేట్ చేయడానికి, జనాల్ని మోసం చేయడానికి డూప్లికేటర్స్ చాలా మంది కాసుకొని ఉంటారు. అదే కదా జరిగింది లాస్ట్ కరోనాలో మనం ఉన్నప్పుడు. అంతకు ముందే స్టార్ట్ అయింది తెలుసు కదా డూప్లికేటర్స్. ఎక్కడి నుంచి ఎంతమంది వచ్చారండి? పాల్విన్ సిస్టమ్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత దాని డూప్లికేట్ చూస్తూ కొంచెం మాడిఫై చేసుకుంటూ గోల్డ్ విన్ అనే ఒక కంపెనీ దగ్గర నుంచి రోజో పే, రాకెట్ పే, ఇంకా చాలా ఇప్పటికీ మార్కెట్ లో ఆటో పూల్ సిస్టమ్ ని కాపీ కొట్టి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అదంతా డిస్టర్బెన్సే కదా, పాల్విన్కి మనకి డిస్టర్బెన్సే కదా. సో డూప్లికేటర్స్, ఆ తర్వాత చీటర్స్ రాకుండా ఉండాలి అంటే, మన బిజినెస్ మనకి ప్రాపర్ గా అందాలి, డెవలప్ అవ్వాలి అంటే సీక్రెట్ ని, ఎస్పెషల్లీ ఇన్కమ్ సీక్రెట్ ని ఎవరికి చెప్పరండి. ఎందుకండి కొన్ని బిజినెస్ మీరు చూడండి, వాళ్ళు లాంచ్ చేసే ప్రోడక్ట్ కూడా ఏ విధంగా ఉంటుందో చెప్పరండి ముందుగానే. చెప్తే దాన్ని డూప్లికేట్ చేసేసి వేరే వాళ్ళు వచ్చేస్తారు. ఇది బిజినెస్ సీక్రెట్ సార్. మనకి ఈ బిజినెస్ తత్వం లేదు కదా, అందుకని ఆరాటం, ఏదో వచ్చేయాలి మనకి, ఊరికే వచ్చేయాలి. సో ఇక్కడ మనం తప్పు చేస్తున్నాం. ఎవరు? సీనియర్స్. జూనియర్స్ కాదండి, వాళ్ళది ఏ తప్పు లేదు, వాళ్ళకి తెలియదు పాపం. కొత్త వ్యక్తులకి అసలు తెలియదు. జూనియర్స్ కి మనం చెప్తేనే వాళ్ళు ఆశపడ్డారు మనం చేసిన పని. సో మనం రియలైజ్ అయితే సరిపోతుంది, మనం ఆ బిజినెస్ తత్వాన్ని నేర్చుకుంటే సరిపోతుంది. సో సీక్రెట్ ని సీక్రెట్ గా ఉండనివ్వండి, వాళ్ళు ఎప్పుడు చెప్తారో అప్పుడే చెప్పనివ్వండి, అప్పుడే మనకి అది బెనిఫిట్ గా మారిద్దండి. లేదంటే డూప్లికేటర్స్ వచ్చి మన ప్రాణం తీస్తారు సార్, మనం కూడా వెళ్ళిపోతామండి. ఎంతమంది లేరు? ఒక బిజినెస్ ని ప్యాకప్ చేసి దాన్ని మూవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, దాంట్లో డెవలప్ అవ్వాలి అన్నప్పుడు, దాంట్లోంచి పక్కకి వెళితే అర్థం ఏంటండి? దాన్ని స్టాప్ చేస్తున్నామని అర్థం కదా. పక్క దాంట్లోకి వెళ్ళి మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలి అంటే, మనం ఏ బిజినెస్ లో ఉన్నామో ఆ బిజినెస్ ని పాడు చేసుకుంటున్నట్టే కదా. ఇక్కడ బిజినెస్ లో నాకు మ్యాన్ పవర్ వచ్చింది, వాళ్ళని తీసుకొని ఆ బిజినెస్ లోకి వెళ్ళిపోతాను, అక్కడ బాగా సంపాదిస్తానంటే అర్థం ఏంటి? ఇక్కడ దీన్ని పాడు చేస్తున్నట్టే కదా. పాడు చేసిన బిజినెస్ మళ్ళీ ఎలా డెవలప్ అవుతుంది? ఇక్కడ ఇవ్వాల్సిన ఎఫర్ట్సే కదా అక్కడ ఇవ్వాలి. కొంచెం ఈజీ అవుతుందేమో, ఎక్కువ మనుషులు ఉన్నారు కాబట్టి. కానీ అక్రమంగా సంపాదించింది, ఆశగా సంపాదించింది ఉంటుందా సార్? అక్రమార్జన అనేక రకాల సమస్యలకి కారణం అవుతుంది. కష్టపడి సంపాదించిన ఆదాయం నీ తరువాతి తరాలు రుచి చూస్తాయి. కష్టపడి సంపాదించిన ఆదాయం తరాలు వాళ్ళు రుచి చూస్తారు. గ్రంథాల్లో ఉన్న మాట, తమాషా విషయాలు కాదు. సో ఈ ఈ ఈ సీక్రెట్స్ బయటకు వస్తే, డూప్లికేటర్స్ వస్తే, వేరే వాళ్ళు మనకు కాంపిటేటర్స్ గా వస్తే, మనకు మనమే కళ్ళు పొడుచుకోవడం, కొమ్మను నరుక్కోవడం అనే సామెతలకి మనమే ఆధారం. అలాంటివి జరుగుతాయి సార్. అందుకని రాబోయే అప్డేట్స్ దయచేసి వాటిని వదిలేసేయండి సార్, పక్కన పెట్టేయండి. ఫార్చ్యూన్ వ్యాలెట్ గురించి ఆలోచిస్తూ, రాబోయే రాయల్టీస్ గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకండి. టైం పోతే తిరిగి రాదు. మనం దీన్ని చేయకుండా కంటిన్యూ చేయకపోతే లాస్ అయ్యేది మనకే లాస్.
అది తర్వాత కానీ అర్థం కాదు, టైం పోతే రాదు కదా. ఓకే అండి. సో అప్డేట్స్, కొత్త అప్డేట్స్ చూడండి, అది స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంది, ఈ మధ్య కాలంలో ఎంత పెద్దగా డెవలప్ అయింది, రాబోయే ఈ విషయాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ ఫ్యూచర్ ఇంకా ఉందండి, చెప్తాను నేను, అది చాలా అవసరం. అయితే ఈ రాయల్టీ ఫార్చ్యూన్ లో ఇన్కమ్ లో వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుందంటే చాలా చిన్నదిగా అండి, చాలా చిన్నదిగా, ఏదో ఊరికే ఉడతా భక్తిగా ఇచ్చే పేమెంట్ గా ఉంటుంది. ఆ పేమెంట్ ఎలా ఉంటుందంటే దయచేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు పెరలకి ఇచ్చే 30 డిపిలు, కోర్లకి ఇచ్చే 50 డిపిలు, కోనిక్స్ ఇచ్చే 100 డిపిస్ మీకు రిటర్న్ అవుతాయండి, రిటర్న్ అవుతాయి. ఇంతేనండి, ఇంతకు మించి ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళ పాకెట్ లోంచి ఇవ్వరు, బిజినెస్ ప్లాన్ ఏలో నుంచే అదన్నీ మనకి ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారంలో నుంచి ఇవ్వాలి కదా. వ్యాపారం ఏది ఇక్కడ, పెరల్స్ రావడం, కోరల్స్ గా మారడం, ఆ తర్వాత ఓనిక్స్ అవ్వడం, క్వార్ట్జెస్ అవ్వడం అనే పరంపర, అది కదా వ్యాపారం. దాంట్లో నుంచే జనరేట్ అవుతుంది. దాంట్లో ఏ విధంగా దానికోసం అలాట్మెంట్ జరిగిందో అదే మనకు వస్తుంది, అందరికీ వస్తుంది. అందరికీ వచ్చే ఇన్కమ్ ఎలా ఉంటుంది, వాళ్ళు దానికోసం సపరేట్ చేసేది చిన్న అమౌంట్, దట్ అందరికీ ఇవ్వాలి. అప్పుడు అది ఎంతగా మనకి వస్తుందండి, ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, తక్కువగా ఎక్స్పెక్ట్ చేయాలి. బట్ నా లెక్క ప్రకారం జరిగేది ఇదే. ఖచ్చితంగా ఈ ఇన్కమ్స్ అంటే మనం ఏ అమౌంట్ అయితే జోబులోంచి పెడతామో ఆ అమౌంట్స్ రిటర్న్స్ అవుతాయి. ఇది బ్యూటీ. అప్పుడు మనం అంటూ దీంట్లో ఏం పెట్టం, వితౌట్ ఇన్వెస్ట్ 2250 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ లాగా ఫీల్ అయ్యే కొంతమంది ఉంటారు, అది కూడా దీంట్లో ఉండదు. అంతవరకే నేను మనకి ఫార్చ్యూన్ వ్యాలెట్, అట్ ద సేమ్ టైం రాయల్టీస్. ఓకే అండి, మనకు ఉపయోగపడతాయి తప్పితే ఈ వ్యాలెట్ ఏలో వ్యాలెట్ బిలో ఇన్కమ్స్ కన్నా ఎక్కువగా నెలకి ఏదో ఒక 10,000 20,000 ఒక ఉద్యోగం చేస్తుంటే ఒక జీతం లాగా వచ్చేసేయడం అనేది జరగదు సార్. పెరల్విన్ లో టైమింగ్స్ చెప్పడానికి లేదు, వారం ఆ తర్వాత నెలలు చెప్పడానికి లేదండి. ఇట్స్ ఏ రన్నింగ్ బిజినెస్. రన్నింగ్ బిజినెస్ లో నుంచే మనకు వచ్చే ఇన్కమ్ రన్నింగ్ లోనే ఉంటుంది కానీ ఫిక్స్డ్ గా ఉండదు సార్. 15 డిపిలు మీకు ఎప్పుడు వస్తాయి మీకు తెలుసా? తెలియదు. మీ బిజినెస్ జరిగితేనే, మీరు చేస్తేనే. కోరల మీద వచ్చే 20 డిపిలు మీకు ఎప్పుడు వస్తాయో తెలుసా? ఎవరన్నా కోరలు అయితే సెకండ్ లెవెల్లో అప్పుడు వస్తాయి. ఓనిక్స్ మీద వచ్చే నా 40 డిపిలు ఎప్పుడు వస్తాయి తెలియదు కదా. వ్యాపారం జరుగుతున్నప్పుడు మన కింద జరిగినప్పుడు కదా మనకు వస్తాయి. ఆటో పూల్ ఎప్పుడు వస్తుంది మనకి తెలియదు కదా. సీనియారిటీ బేసిస్ లో ప్లాన్ ఏ జరుగుతూ ఉంటే, రన్నింగ్ లో ఉంటే దాంట్లోంచి అలాట్ అయిన అమౌంట్ సీనియర్ బేసిస్ లో మనకి అలాట్మెంట్ జరిగిద్ది. అప్పుడు ప్లాన్ ఏ బిజినెస్ అంతా టైమింగ్ తో సంబంధం లేదు, ఇట్స్ ఎ రన్నింగ్ బిజినెస్. అప్పుడు మనకు వచ్చే ఫార్చ్యూన్ వ్యాలెట్ ఇన్కమ్ కానీ ఆ తర్వాత రాయల్టీస్ అనౌన్స్మెంట్ లో కానీ మనకు రావాల్సిన ఇన్కమ్ ఖచ్చితంగా రన్నింగ్ లోనే ఉంటుంది కానీ ఫిక్స్డ్ గా ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. తర్వాత ఫ్యూచర్ గురించి చెప్తుంటారండి వీళ్ళు, కొన్ని విషయాలు ఉన్నాయి ఫ్యూచర్ గురించి. అదేంటంటే డిపి, పాల్విన్, డిపి, ఫ్యూచర్ ఏంటి అంటే ఇంకా అనేక రకాల ఇన్కమ్స్ పక్కన పెడితే సర్చ్ ఇంజిన్ వస్తుందని చెప్తున్నారు కదా. ఓకే, సోషల్ మీడియా నిజమేనా ఇది? తర్వాత మొబైల్స్, ఇండస్ట్రీ మొబైల్స్ లోకి వస్తాయి. తర్వాత కార్డ్స్ వస్తాయి, డెబిట్ కార్డ్స్ వస్తాయి కదండి, డెబిట్ కార్డ్స్. తర్వాత మెయిల్స్ వస్తాయి, సరే వచ్చింది అనుకోండి. న్యూస్ ఛానల్ వచ్చింది అనుకోండి. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్. సర్చ్ ఇంజిన్ సాధారణ విషయం కాదు, సోషల్ మీడియా సాధారణ విషయం కాదు, ఆల్రెడీ ఎంటర్ అయింది. మొబైల్స్ సాధారణ విషయం కాదు, డెబిట్ కార్డ్ సాధారణ విషయం కాదు. మెయిల్స్ ఇచ్చారు అంటే, మనకి మెయిల్స్ ప్రొవైడ్ చేశారు అంటే దే ఆర్ హ్యావింగ్ ద ఓన్ సర్వర్ ఉంది అనేది మనకి ఐడెంటిఫై అవుతుంది. మెయిల్స్ ఇచ్చారు అంటే వాళ్ళు సెర్చ్ ఇంజిన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు, దాంట్లో ఒక భాగం అనేది మనం గ్రహించాలి. ఓకే అండి, సరే. మొబైల్స్ ఏంటంటే ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ బిజినెస్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం. డెబిట్ కార్డ్స్ యూటిలైజేషన్ సంబంధించిన విషయం. ఇవి కాకుండా ఇంకేమున్నాయండి ఫెసిలిటీస్ ఏముంటాయి మనకి? యూటిలిటీ బిల్స్ ఉన్నాయి కదా,
యూటిలిటీ బిల్స్ ని ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నావు, బ్యాంక్ ద్వారా క్యాష్ చేసుకుంటున్నావు కదండి, బ్యాంక్ ద్వారా క్యాష్ చేసుకుంటున్నావు. ఇది సరిపోద్దా అంటే కాదండి. నెంబర్ ఆఫ్ ఏరియాస్ రావాలి, షాపింగ్స్ లోకి రావాలి, మొబైల్స్ లోకి రావాల్సిన అవసరం ఉంది, బ్యాంక్ గా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. బ్యాంకింగ్ లో ఏం చెప్తున్నారు తెలుసా వీళ్ళు? ఒక న్యూస్ ఏంటంటే లోన్స్ కూడా మీరు పే చేసుకోవచ్చు. లోన్స్ కెన్ బి పెయిడ్ ఇన్ డిపి. డిపిలోనే మన అప్పులు, మన బ్యాంక్ రుణాలని మనం తీర్చుకునే ఫెసిలిటీస్ రావచ్చు. ఫ్యూచర్ లో క్రెడిట్ కార్డ్స్ కూడా రావచ్చు అనేది ఒక ఫెసిలిటీస్ అండి ఇవన్నీ. అంటే కొంచెంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యాంకింగ్ లోకి వెళ్ళబోతుంది. ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ మన 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 పాల్విన్ బ్యాంకింగ్ సిస్టమ్ బ్యాంకింగ్ గా మారుతుంది. సరే, ఇది నిజమేనా? జరుగుతాయా సార్? ఏం మాట్లాడుతున్నారు? జరగబోయేది, జరగాల్సిన అవసరం ఉంది సార్. బాగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, సీరియస్. బ్యాంకింగ్ గా మారాలి, డెబిట్ కార్డ్స్ గా మారాలి, క్రెడిట్ కార్డ్స్ గా మారాలి, అనేక రకాల ఫెసిలిటీస్ లోకి రావాలి. ప్రజలు సర్వసాధారణంగా మనీని ఏ విధంగా వాడుకుంటారో ఆ విధంగా డిపి యూటిలైజేషన్ కి రావాలి. అందుకే ఏం చెప్తున్నారంటే పాల్విన్ వాళ్ళు, భూమిలో మా ఏ మూల నుంచైనా ఏ మూలకైనా డిపి క్యాష్ గా కన్వర్ట్ అవుతుంది, వాడుకోవచ్చు. ఎప్పుడంటే 24 గంటలు వాడుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీస్ రాబోతుంది. ఆ పర్టికులర్ టెర్రరిస్ట్ కంట్రీస్ తప్పితే ఈ ఎర్త్ లో ఇంటర్నెట్ ఉన్నంత కాలం డిపిని అంత పెద్దగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకు అంటే ఈ ఫెసిలిటీస్ అన్ని ఎందుకు తీసుకురావాలి అంటే డిపిని కరెన్సీగా మార్చాలంటే ఇది కావాలండి, లేదంటే జరగదు. ఆ క్రిప్టో కరెన్సీ లాగా అదేది మన బిట్ కాయిన్, ఎథీరియం లాగా అయిపోతుంది. దాన్ని డెవలప్ చేసేలాగా వీళ్ళు తీసుకొచ్చారంటే కాదు, ఇట్స్ ట్రాన్స్పరెంట్. అందుకే వర్చువల్ కరెన్సీ కింద వచ్చింది. సో అన్ని ఒకసారి చేసేయగలుగుతారా సార్? ఓవర్ నైట్ లో జరిగిపోతాయా? అదే రోమ్ ఒక రోజులో కట్టలేదు అంటారు కదా, తగలబడిపోవడానికి ఒక రోజు చాలండి, కట్టడానికి చాలా కాలాలు కావాలి కదా. అర్థం చేసుకోండి సార్, అర్థం చేసుకోండి. వ్యాపార మనస్తత్వాన్ని, వ్యాపార రహస్యాల్ని, వ్యాపారాలని అర్థం చేసుకోండి. వ్యాపారంలోనే ఉంది సార్ డబ్బులంతా, జీవితం దాంట్లోనే ఉంది. ఉద్యోగంలో లేదు సార్. ఉద్యోగంలో సాధారణ జీవితం గడుపుతాం అంతే. మనిషి జీవితం చాలా విలువైంది, ఒక పర్పస్ తో వచ్చింది. ఏదో పుట్టాము, పెరిగాము, బతుకుతున్నాం, చచ్చిపోయాం కాదండి. అలాంటి పరిస్థితులు మనకు ఉన్నాయి. కానీ వ్యాపారం చేస్తే సెటిల్ అవుతాం. సెటిల్ అయితే మన జీవితం నెమ్మదిగా, ధైర్యంగా జరుగుతుంది. అనేక విషయాలు, డబ్బులకి సంబంధించిన అనేక విషయాల్లో మనం నెమ్మదిగా ఉంటాం. ఇప్పుడైతే అన్నిట్లతో డబ్బులు ముడిపడిపోయింది, ప్రతి ఏరియా. దాని విషయం కూడా మీకు నేను ఒకసారి చెప్పుకుంటాను. ఆల్ ఏరియాస్ మనీ ఆక్యుపై చేసేసింది. మనం ఏం చేయలేం దాన్ని, అది అలా జరిగిపోతుంది అంతే. అప్పుడు కావాలండి, మనీ కావాలి. అది ఎక్కడుందంటే వ్యాపారంలోనే ఉంది. వ్యాపార తత్వాన్ని మనం నేర్చుకోవాలి సార్. ఎంప్లాయీస్ ఎవరున్నారో, పనులకి ఎవరు అలవాటు పడ్డారో, ఎవరు మార్కెటింగ్కి అలవాటు పడ్డారో, మనందరం బిజినెస్ చేస్తున్నాం. బిజినెస్ మనస్తత్వాన్ని, మైండ్ని తెలుసుకుంటే అర్థం అవుతుందండి. ఇది జరుగుతుందా? జరిగే తీరుతుంది సార్, జరగాల్సిందే. అదర్వైజ్ డిపి లోకంలోకి రావడానికి అర్థం లేదు. దేర్ ఇస్ నో పర్పస్. ఇంత పెద్ద ఇన్కమ్ ప్లాన్, ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్ ఆల్మోస్ట్ ఇప్పటికే ఎక్కడా లేదండి. ఇలాంటి ప్లాన్ లేదు, ఇలాంటి బిజినెస్ సిస్టమ్ ఇంకా ఎవరు తీసుకురాలా. స్టిల్ పాల్విన్ ఏం చెప్తున్నారంటే పాండమిక్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ మేము వరల్డ్ నెంబర్ 1 ప్లాన్ గా తీసుకురావడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం అని చెప్తున్నారు. చెయ్యాలండి. డిపిని మెయిన్ కరెన్సీ కింద కన్వర్ట్ చేయాలి అంటే ఇవన్నీ వచ్చే తీరాలి, వస్తాయి. బాగా అర్థం చేసుకోండి, నమ్మండి. అర్థం చేసుకుంటే నమ్మకం వస్తుంది. ఓకే అండి, అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవడం, ఆలోచన చేయగలిగితే ఏలుబడి చేస్తారండి. దే కెన్ రూల్ ద సొసైటీ. అంటే డెవలప్ అవుతాం అన్నారు. అర్థమవుతుందండి. సో ఇవి అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. ఓకే అండి, చాలా విషయాలు, గొప్ప గొప్ప విషయాలు వస్తాయి. మనం ఎవరు అంటే సాధారణ వ్యక్తులు కాదండి. వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఆర్డినరీ పీపుల్. సో దేర్ ఈజ్ ఎ పర్పస్ బిహైండ్ అస్. మనం చాలా గొప్ప గొప్ప పనులు చేస్తామండి ఖచ్చితంగా. ఇంత పెద్ద కోవిడ్ ప్రాబ్లం ఉంటే ఎవరికన్నా ఒక 1000 రూపాయలు తీసి ఇవ్వగలిగామా? ఎందుకు ఇవ్వలేదు?
డబ్బులు లేదు. సినిమా విలన్ సోను సూద్ చేస్తున్నాడు చూసారా ఎన్నో కార్యక్రమాలు. వై? బికాస్ ఈ హ్యావ్ ద మనీ. మనసు ఉంటే కాదు, సరిపోదు. మనసు ఉంటే సరిపోదు, దానికి సపోర్ట్ డబ్బులు కావాలి. వ్యాపారంలో ఉన్నాడు, సినీ వ్యాపారంలో ఉన్నాడు, సంపాదించాడు. ఈ సీమ్స్ టు విలన్, కానీ రియల్ గా ఈ బిహేవ్స్ హీరో. వై? బికాస్ ఈ హ్యావ్ ద మనీ. అర్థమవుతుందా? అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మనకి ఒక్క 5 సంవత్సరాల సోర్సెస్ వచ్చేస్తాయి. 5 years. పాల్విన్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది సార్. దాన్ని డెవలప్ అవనివ్వండి, ఓపిక్గా ఉంది. ఎవరు చేస్తారు తెలుసా? పాల్విన్ ని ఫుల్ కన్స్ట్రక్షన్ గా చేయాల్సింది ఎవరు తెలుసా? మీరు, నేనే సార్, మనమే సార్. ఎవరు చేయరు. మనం ఇచ్చే బిజినెస్ ని బట్టి అనేక మార్పులు మనకు సపోర్ట్ అవుతాయి, లేదంటే అవ్వవు సార్. కుదరదు. అర్థం చేసుకో. వచ్చిన దాన్ని వదిలిపెట్టుకోకూడదు సార్. అంతకన్నా అవివేకం ఉండదు, అంతకన్నా బుద్ధిహీనత ఉండదు. ఒక లాంగివిటీ ఉన్న సోర్స్ దొరకడం ఎంత అదృష్టం తెలుసా ఈ రోజుల్లో. అలాంటి దాంట్లో మనం ఉన్నాం. మనమే డెవలప్ చేయాలి ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి మాట్లాడడం మొదలు పెట్టండి. ఆత్మస్థైర్యంతో ధైర్యంగా మాట్లాడడం మొదలు పెట్టండి. చెప్పాల్సినంత చెప్పండి, బిజినెస్ తీసుకురండి, ఆ తర్వాత నిలబెడదాం. నిలబెట్టడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాగా. ఎలా చేస్తున్నామో తెలుసు కదా. నిలబెడదాం. ఈ రోజు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఉన్న పాండమిక్ సిచ్యువేషన్ లో ఎలా చేయాలి? జూమ్ మీటింగ్స్ యూజ్ చేసుకోండి, టెక్నాలజీ యూజ్ చేసుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్, వాట్సాప్ యూజ్ చేసుకోండి, సోషల్ మీడియా యూజ్ చేసుకోండి, అలవాటు చేసుకోండి. మీరే ఒక వాయిస్ రికార్డ్ క్రియేట్ చేసి కరెక్ట్ గా బిజినెస్ చెప్పి ఫ్రెండ్కి ఇవ్వండి. ఒక వీడియో పెట్టండి, మాట్లాడండి. ఫోన్ ఉంది కదా, టెక్నాలజీ ఉంది కదా, మాట్లాడండి. ఫ్రీగా ఉన్నారు సార్, నెంబర్ ఆఫ్ పీపుల్ ఫ్రీగా ఉన్నారు. వాళ్ళని కొంచెం వాళ్ళ మైండ్ లో సరదాగా మాట్లాడి వాళ్ళని కన్వర్ట్ చేసి సంపాదించుకునే వాళ్ళగా మారుతామని కాన్ఫిడెంట్ గా చెప్పగలిగితే బిజినెస్ జరుగుతుంది సార్. స్టిల్ బిజినెస్ గోయింగ్ ఆన్ సార్. నెంబర్ ఆఫ్ పీపుల్ ఇస్తున్న ఎఫర్ట్స్, బిజినెస్ జరుగుతుందండి. ఇట్స్ నాట్ డెడ్, జరుగుతుంది. మనమే చేయాలి సార్, మనమే చేయాలి, మనమే చేయాలి, మనమే చేయాలి. ఎవరు చేయరు. గుర్తుపెట్టుకుంటారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తే డబ్బులు వస్తాయి, కానే కాదు, మనమే చేయాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే ఓకే. ఇకపోతే బొనాన్జా మాట్లాడుకుందామండి, తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు. పర్వాలేదు సార్. సార్ కంటిన్యూ చేయొచ్చా? పర్వాలేదా? ఓకే సార్, ఓకే ఓకే. బొనాన్జా పర్వీన్ ఏం చెప్తున్నారంటే, ఈ బిజినెస్ లో ఉండే వ్యక్తులకి అనేక రకాల ఆదాయాలు, బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. ఆ ప్రకారంగా ప్లాన్ ఏలో ఉండే వ్యక్తులు పర్ల్స్, కోరల్స్, ఓనిక్స్, క్వార్ట్జెస్, అమితిస్, టోపాజ్, రూబీ ఈ పొజిషన్. ఈ విధంగా జరుగుతున్న ప్లాన్ ఏ బిజినెస్ లో ఉండే వ్యక్తులకి సపోర్ట్ బెనిఫిట్స్ ఇవి ఉన్నాయండి. పాల్విన్ లో ఇవి ఉన్నాయి. వాళ్ళు చెప్పిన మాట నిజమేనా కాదా అంటే, ఖచ్చితంగా ఒక బెనిఫిట్ ఏంటండి బొనాన్జా, ఒక సపోర్ట్ ఏంటంటే బొనాన్జా. దీన్ని అర్థం చేసుకుంటే తెలుస్తుంది. కొంతమంది సీనియర్స్ వాళ్ళే కాదు, నా ఫీలింగ్ కూడా ఏంటంటే, ఎందుకు బొనాన్జా ఇచ్చారు, ఇవ్వకుండా ఉంటే బాగుండేది కదా అని నేను ఫీల్ అయ్యాను. టు బి ఫ్రాంక్, నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే పాల్విన్ బిజినెస్ ని మార్కెట్ లో తీసుకెళ్తుంది, ఎస్పెషల్లీ అన్బిలీవబుల్ గా ఉంటుంది. నమ్మబుద్ధి కాదు, ఇదేదో ట్రాష్ అలా అనిపిస్తుంది. ఆ పరిస్థితుల్లో ప్లాన్ ఏని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీ నీడ్ టైం అండి. దాన్ని అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే మనకు టైం కావాలి, ఓపిక, సహనం కావాలి కదండి. ఆ పరిస్థితుల్లో బొనాన్జా అని కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేను ఐ ఫీల్ స్ట్రగుల్. నాకు ఆ ఫీలింగ్ వచ్చింది, అయ్యో బర్డెన్ అవుతుంది కదా, ఇది ఇన్కమే, డబ్బులు వచ్చే మార్గమే, కానీ బర్డెన్ అవుతుంది కదా. ఎందుకంటే పని చేసేవాడికి తెలుస్తుందండి ప్రాబ్లం చెప్పాల్సిన పరిస్థితి. ఇప్పుడు నా టీం వరకు నేను వస్తే నేను ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. చాలా టీమ్స్ లో విపరీతంగా వర్క్ జరుగుతున్నా, నా టీంలో నేను అంతగా లీడర్స్ లాగా, ఐ మీన్ బిజినెస్ ని వాళ్ళకై వాళ్ళు తీసుకుని పోయి వెళ్ళే వాళ్ళు ఇంకా రాలేదు. ఓకే అండి. అప్పుడు ఆ ట్రబుల్ నాకు తెలిసింది. అయితే బాగా ఎర్నింగ్ లో ఉన్న సీనియర్స్ కూడా ఒక వ్యక్తి
ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో మాట్లాడినప్పుడు అది వేస్ట్ కదా ఇవ్వడం, వ్యాలెట్ ఏలోనే విపరీతమైన ఇన్కమ్ ఉంది కదా, అదెందుకు ఇచ్చారు అని అనడం జరిగింది. కానీ పాల్వైన్ ఇంటర్నేషనల్ లో ఉన్న ఆ సర్వేయర్స్ ఉన్నారు చూసారా, ఆ బిజినెస్ డెవలపర్స్ వచ్చి అసాధారణమైన ప్లాన్ చేశారండి. యాక్చువల్ గా దాని వెనక ఎంత విషయం ఉంది తెలుసా? దాన్ని మనం అర్థం చేసుకో, దాన్ని ఒక్కసారిగా ఇవ్వలే, డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక ప్లాన్ చేస్తేనే దాన్ని స్టెప్ బై స్టెప్ గా చెప్తారండి. బొనాంజా పట్ల వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎలా డిజైన్ చేశారు అనేది వెంటనే చెప్పరు. అదే సీక్రెట్, ఇందాకే చెప్పాం. సో ఇప్పుడు ఎక్సెల్సియర్ వచ్చిన తర్వాత దాన్ని ఎంతో సింప్లిఫై చేశారు. అదొక టైం అది. సో ఆ ప్రాసెస్ లో దీని వెనకాల మనకి ఎలాంటి సపోర్ట్ ఉందంటే, మనిషికి ఇన్వెస్ట్ చేసే గుణం ఉందండి. ఇన్వెస్ట్ చేసే గుణం ఉంది. బిజినెస్, ఇదేమో బిజినెస్, ఇది బిజినెస్. కానీ మనిషి ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతాడు. పాల్విన్ పక్కాగా హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ. ఇన్స్టెంట్ ఇన్కమ్ ఎట్ ద సేమ్ టైం ప్యాసివ్ ఇన్కమ్, ఫ్యూచర్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ ని మనం ముందు కావాలని కోరుకుంటున్నాం, అది తప్పు. వాళ్ళు అది కాదు డిజైన్ చేసేది. ఉద్యోగస్తుడికి ఉద్యోగం చేస్తూ ఉండే క్రమంలో నాకు ఇప్పుడే పెన్షన్ ఇచ్చేయండి, నాకు ఇప్పుడే పిఎఫ్ ఇచ్చేయండి, ఇప్పుడే నాకు గ్రాడ్యుయేటీ ఇచ్చేయండి అంటే కుదిరిద్దా? కుదరదు. అది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది, కానీ వస్తుంది, గ్యారంటీగా వస్తుంది కదా. సో ఆ విధంగా ఒక ప్యాసివ్ ఇన్కమ్ ని మనం పని చేయలేకపోతే చెయ్యని పరిస్థితుల్లో కూడా మనకి ప్యాసివ్ ఇన్కమ్ రావాలి అనేది వాళ్ళు డిజైన్ చేశారు. మనిషికి యాక్టివ్ కావాలి, ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, అది నైజం. బట్ మన ఉద్యోగ వ్యవహారం కాబట్టి మనకు అది తెలియదు. ఉద్యోగస్తులు కూడా కోరుకునేది ఏంటి? పెన్షన్, గ్రాడ్యుయేటీ, పిఎఫ్లు, ఇవి వాళ్ళకి ఇష్టం. సో ఆ పరంపరలో ప్లాన్ ఏ అంతా ఆ విధంగా ఉంటుంది. ప్లాన్ బికి వచ్చేటప్పటికి మనిషి పని చేయకపోయినా ఇన్కమ్ వస్తే బాగుంటుంది కదా అని ఆలోచించే ఒక తత్వం ఉంది. ఆ తత్వంతో పాటుగా ఇన్వెస్ట్మెంట్, ఏదో కొంత అమౌంట్ అలా పాడేస్తే అది అలా పెరిగి పెద్దదవుతుంది కదా అనే తత్వం మనకు ఉందండి. బిజినెస్ పీపుల్ విపరీతంగా సంపాదిస్తూ ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఎక్కడెక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసి నెమ్మదిగా ఉంటారు. దానికి ఎన్నో కారణాలు, విపరీతంగా డెవలప్ అవుతారు. అదే గురించి ఎంప్లాయీస్కి ఏమో ఉద్యోగంలో రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఒక పర్టికులర్ అమౌంట్ వస్తుంది, కంటిన్యూగా పెన్షన్ వస్తూ ఉంటుంది చచ్చిపోయిన దాకా, లేదంటే నా వైఫ్ కు హస్బెండ్ కు ఇస్తారు అనే తత్వానికి మనం ఇష్టపడిపోయి అలవాటు పడిపోయి ఉన్నాం కదా, అది ఇక్కడ చేశారు. సో ఇక్కడ వర్క్ లేదు, వితౌట్ రిఫరెన్స్. దాన్ని అర్థం చేసుకోవాలి సార్. వితౌట్ రిఫరెన్స్ తోటి బొనాంజాలోకి వెళ్ళిపోవడం సాధారణ విషయం కాదు. అక్కడ అగేట్ అని ఒక 20 డిపిలు, 40 డిపిలు, 100 డిపిలు, 200, ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన 500 డిపిలు ఇచ్చేస్తే అది ఆటోమేటిక్ గా గ్రోత్ లోకి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్ గా గ్రోత్ లోకి వెళ్ళి కదండి. సో దీన్ని అర్థం చేసుకోవచ్చండి, ఇన్వెస్ట్మెంట్ కింద అర్థం చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఉంది అని ఒక బాధ ఉంటది కదా, ఎందుకంటే ఇది ప్యాసివ్ ఇన్కమ్, స్లో అండ్ స్టడీగా వస్తుంది. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, మనం డబ్బులు పెట్టామని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే టీమ్ పెర్ఫార్మెన్స్ పెట్టండి. మన టీంలో ఎవరు అగేట్లైనా ఆ పర్టికులర్ అమౌంట్ కోసం చిన్న అమౌంట్ ని దాంట్లో పెట్టేస్తే అది గ్రోత్ అవుతుంది అని చెప్పి వస్తున్న వ్యక్తుల మీద నుంచి కూడా మళ్ళీ మన అమౌంట్ ని మనకి రిటర్న్ ఇచ్చేస్తున్నారు టీమ్ పెర్ఫార్మెన్స్ మూలంగా. ఎంత ఇస్తామంటే బొనాంజాలో ఇంతకుముందు 360 డిపి, ఇప్పుడు ఒక 500 పెరిగితే 860 డిపి, 64,000 ని మనం బొనాంజాలో కానీ పెట్టేయగలిగితే ఇన్వెస్ట్మెంట్ లో, అదే కదా మనకున్న ఆలోచనలు ఏంటంటే, ఒక స్థలం కొనుక్కుందాం, రేపొద్దున అది పెరిగి పెద్దదవుతుంది అని కొన్ని లక్షలు దాంట్లో పెడతాం. చాలా మంది షేర్స్ కొనుక్కుంటారు, అది పెరిగి పెద్దదవుతుంది. కొంతమంది బ్యాంకులో పెట్టేస్తారు, అది పెరిగి పెద్దదవుతుంది. ఓకే అండి, మనకు తెలియకుండానే ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీని మనం ఆశిస్తూ ఉంటాం. అదేనండి బొనాంజా. అయితే మన పెట్టుబడి పెట్టామని భయం మనకు లేకుండా, బాధ లేకుండా టీమ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చి ఈ 860 డిపి మనకు వచ్చేసేదాకా మనం టీంలో వర్క్ చేస్తూ కూడా చాలండి. ఫర్దర్ గా వచ్చే టీమ్ పెర్ఫార్మెన్స్ అంతా ఫ్రీ ఇన్కమ్. అట్ ద సేమ్ టైం బొనాంజాలో వచ్చే ఆటోపుల్స్, 5 ఆటోపుల్స్ నియర్లీ 30-40 కోట్లు కంపేర్ చేస్తే అదంతా మనకి ఫ్రీ ఇన్కమ్, ఫ్రీ. ఓకే అండి, 64,000 రూపాయలని ఇన్వెస్ట్మెంట్ కిందగానే మనం తీసుకోగలిగితే నమ్మకంతో, సో ధైర్యంగా చేయొచ్చు. ధైర్యంగా మనం కొంతమంది వ్యక్తులకు చెప్పొచ్చు. అంత స్తోమత లేని వాళ్ళకి కనీసం అగేట్ అమేజన్ అయితే కూడా చెప్పొచ్చు. అయితే ఈ అమౌంట్ వస్తూ ఉండేటప్పుడు ఈ బొనాంజాలో వచ్చే ఇన్కమ్ ని ఎంజాయ్ చేయాలి, తీసుకోవాలి అంటే అక్కడ కూడా నమ్మకం కావాలి కదా. ఇంతకుముందు ఏముంది,
బెరిల్ మీద అమితిస్ట్ అయి ఉంటే తీసుకోవచ్చు, బెరిల్ కి అమితిస్ట్ మీద తీసుకోవచ్చు, అంత దూరం రావాలి. ఇప్పుడు ఎక్సెల్సియర్ ఇచ్చినప్పుడు టోపాజ్ అయితే తీసుకోవాల్సిన పరిస్థితి కదండి. కానీ ఏం చేశాడు, ఎంకరేజ్ చేయడం కోసం, సింప్లిఫై చేయడం కోసం ఏం చేశాడంటే ఓనిక్స్ మీద ఇచ్చేస్తాడు. ఓనిక్స్ మీద ఇచ్చేస్తాడు. ఓనిక్స్ అయితే చాలు, ఎక్సెల్సియర్ తీసేసుకోవచ్చు. ఫర్దర్ గా డెవలప్మెంట్స్ ఉంటే అది వేరే విషయం, నాకు తెలీదు. ఓనిక్స్ మీద ఇచ్చేస్తాడు. ఎందుకు ఓనిక్స్ మీద ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అంటే బిజినెస్ ని, ఈ బిజినెస్ లో మనం చేసే ప్లాన్ ఏలో అందరూ ఎఫెక్టివ్ గా ఉండరండి, ఎఫిషియన్సీగా ఉండకపోవచ్చు. కొంచెం అర్థం చేసుకున్న వాళ్ళు, చేయగలిగిన వాళ్ళు, వాళ్ళు 20 మందిని ఇంట్రడ్యూస్ చేసేసుకుంటారు, ఇంకొక అకౌంట్ వేసుకొని దానికింద చేసేసుకుంటారు, లేదంటే కంటిన్యూ చేసేసుకుంటారు. దే ఆర్ ఎఫిషియెంట్ పీపుల్, వాళ్ళకి అర్థమైంది, చేయగలం, సింపుల్ అని తెలిసిపోయింది. దాన్ని కూడా అర్థం చేసుకోలేని వ్యక్తులు ఉంటారు సార్, ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు క్రమేణా తెలుసుకుంటారు, తెలుసుకునే వ్యక్తులు క్రమేణా తెలుసుకుంటారు, అనుభవంలో తెలుసుకుంటారు. సో బిజినెస్ మూవ్ అవుతున్నప్పుడు ఒక అనుభవంలో కొంచెం కొంచెంగా రియలైజ్ అవుతారు కదండి, మనలాగా అందరం చెప్పడం వల్ల కూడా రియలైజ్ అవుతారు. అప్పుడు ఈ ఓనిక్స్ అనేది చాలా సపోర్ట్ చేస్తారు. ఓనిక్స్ లో ఈ బిజినెస్ ని పెద్దగా ఎఫెక్టివ్ గా ఏం చేస్తారంటే, కొంతమంది ఓకే అబ్బా నలుగురు, ఇంకొక ఇద్దరు, ఆరుగురు, ఓకే అని ఒక మినిమం గా ఆలోచించే వ్యక్తులు చేయగలిగే కెపాసిటీ అండి ఏది ఓనిక్స్. 6 మెంబర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం నిదానంగానైనా సరే, అంటే ఒక స్మాల్ ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టగలుగుతారు. ఇప్పుడు ఎవరికైనా ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాడు మనిషి, ఏమైనా చేయగలుగుతాడు. ఎప్పుడు నమ్మకం వచ్చినప్పుడు, నేను చేయగలను అనే నమ్మకం వచ్చినప్పుడు ఎంత దూరమైనా ఏ పైన చేస్తాడు, అది మనకు తెలిసిందే. కానీ అది లేదు, ఆ గుణం మన దగ్గర లేదు, అది మనకి రియలైజేషన్ లో లేదు. అది వచ్చేదాకా సపోర్ట్ కావాలి చాలా మందికి. ఆ సపోర్ట్ ఇక్కడ ఇచ్చాడు, ఓనిక్స్ లో ఇచ్చాడు. జస్ట్ 6 మెంబర్స్ తోటి ఓనిక్స్ అయిపోతాడు, ఇంత పెద్ద మొత్తాన్ని డ్రా చేసుకోవడానికి అలవాటు పడతాడు. ఓకే అండి, ఆ ఓనిక్స్ అయిన అమౌంట్ కూడా రిటర్న్స్ ఇవ్వడానికి ఫార్చ్యూన్ వ్యాలెట్, రాయల్టీస్ మనకి హెల్ప్ చేస్తాయి, సపోర్ట్ చేస్తాయి. మనదంటూ ఏం ఉండదు సరళవిల్. టీమ్ పెర్ఫార్మెన్స్ లో మనం పెట్టింది మనకు వచ్చేస్తుంది, రాయల్టీ ఫార్చ్యూన్ వ్యాలెట్ లో మనం ఏమైతే ఇస్తామో అది మనకు రిటర్న్ వచ్చేస్తుంది ప్లాన్ ఏలో. సో ఫర్దర్ గా బిజినెస్ మనం మూవ్ చేస్తున్నప్పుడు ప్లాన్ ఏలో వచ్చి ఇన్కమ్ తీసుకుంటూ, టీమ్ పెర్ఫార్మెన్స్ తీసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు అనేక మంది రియలైజ్ అయ్యి స్మాల్ ఎఫర్ట్స్ వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారండి బొనాంజా. అందుకే పెరల్గా ఉన్న వ్యక్తిని బొనాంజాలోకి ఎంటర్ అయిపోమని చెప్పారండి, అదే అక్కడ అర్థం చేసుకోవాలి. సో ఆ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఆ కేటగిరీ ఆఫ్ మైండ్ సెటప్ ఉందండి సమాజంలో. వెరీ క్లియర్, వెరీ నియర్ టు ద మ్యాన్ సైకాలజీ, పీపుల్ సైకాలజీ, పాల్విన్ సిస్టమ్, బ్యూటిఫుల్ సిస్టమ్. గా వచ్చిన వాళ్ళలో ముందు ఆలోచన వెళ్ళిపోవచ్చు, లోపలికి వెళ్ళిపోయి అక్కడ వితౌట్ రిఫరెన్స్ తోటి ఇన్కమ్ రైజ్ అవుతున్నప్పుడు అప్పుడు బిజినెస్ అర్థం చేసుకుని రిఫరెన్స్ రాగలుగుతాడు, అర్థం చేసుకుంటాడు. అంత పెద్ద లోపల సీక్రెట్ ఉందండి బొనాంజాలో, మనిషి సైకాలజీ ఉందండి లోపల. 64,000 రూపాయలు అండి ఇండియన్ రూపీస్. ఇన్వెస్టర్స్ కి అది అసలు ఇన్వెస్ట్మెంటే కాదండి రియల్ గా, అది కాదు రియల్ గా. ఇన్వెస్ట్మెంట్ మైండ్ ఉన్న వాళ్ళకి, లేదు తెలుసుకున్న వ్యక్తులకి అది అంత పెద్ద విషయం కాదు. ఒక్కసారి చేస్తారా అంటే కాదు. సో స్టెప్ బై స్టెప్ గా 20, 40, 100, 200, 500 అలా స్లోగా కూడా చేస్తారు. ఫర్ ఎవర్ సీనియారిటీ కదా, ప్రపంచానికి సంబంధించింది కదా, ఎప్పుడు వచ్చిన సీనియారిటీ ఉంది కదా. సో దే విల్ బి బెనిఫిటెడ్, డెఫినెట్ గా బెనిఫిట్ అవుతుంది. డిజైన్ అలా చేశారు కదండి. సో అంత సీక్రెట్ ఉందండి బొనాంజా. ఓనిక్స్ మీద ఇవ్వడం అనేది అంటే కనీసం బిజినెస్, కొంచెమైనా బిజినెస్ ఇవ్వాలి మనిషి. అందుకే ఓనిక్స్ లో దాన్ని కట్ చేసేసి ఎక్సెల్సియర్ ను కూడా విత్డ్రా చేసుకునేలాగా ఎంకరేజ్ చేయడానికి చాలా పెద్ద ఫెసిలిటీ ఇచ్చారు, భయంకరమైన ఫెసిలిటీ. పాల్విన్ లో ఉండే వాళ్ళకి విపరీతమైన ఫెసిలిటీస్, బెనిఫిట్స్ వస్తాయి. వన్ ఆఫ్ ద ఫెసిలిటీ పెద్దదండి, చాలా పెద్దది. రెండోది ఫార్చ్యూన్ వ్యాలెట్, మూడోది రాబోయే రాయల్ వెరీ సూన్ లో వస్తాయి. వాళ్ళకి తెలుసు మన ప్రాబ్లం, మనం ఏమనుకుంటున్నామో వాళ్ళకి క్లియర్ గా తెలుసు. మనల్ని వాళ్ళు ఎప్పుడు స్టడీ చేస్తూనే ఉంటారు. ఓకే అండి, సో ఇదండి విషయం. ఇంకొక విషయం చెప్తానండి, ఓనిక్స్ అయితే 30, 50, 100, 180 డిపిస్ అండి. 180 డిపిస్ మనది పాల్విన్ లోకి వెళ్తే ఆల్ ఇన్కమ్ ఇద్దరి మీద వచ్చేస్తుంది మనకి. ఈ 40 డిపిలు ఒక ఇద్దరి మీద వచ్చేస్తాయి, ఇద్దరు కోరల్స్ అయితే వచ్చేస్తాయి. ఓనిక్స్ లో ఇచ్చే 100 డిపిస్ కూడా ఆల్మోస్ట్ ఇద్దరి మీద
మనం ఈ చిన్న వర్క్ చేసుకోగలిగితే మన ఇన్కమ్ మనకు రిటర్న్ అవుతుంది. ఎంత ఎర్లీగా వచ్చేస్తుంటే అంత ఎర్లీగా వచ్చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఫార్చ్యూన్ వ్యాలెట్, రాయల్టీ మనకి మళ్ళీ అడిషనల్ గా మన డబ్బులు మనకి ఇచ్చేస్తారు. ఓకే. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే బొనాన్సాలో మనం ఇచ్చే 860 డిపిలు 860 డిపిని టీమ్ పెర్ఫార్మెన్స్ రూపంలో అగేట్ మీద 1 డిపి, అమేజినైట్ మీద 2, ఆ తర్వాత యాంబర్ మీద 5, బెరిల్ మీద 10, ఎక్సెల్సియర్ మీద 20 డిపిలు. సో ఒకవేళ ఓనిక్స్ దాటలేకపోయారు అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తాయి? 1 and 2 డిపిస్ వస్తాయి కదా. టీమ్ పెర్ఫార్మెన్స్ ఉంది. ఒకవేళ ఆ లెవెల్స్ యాంబర్ రావాలి అంటే 5 డిపిలు రావాలంటే మనం ఒక పొజిషన్ లో క్వార్ట్స్ లో ఉండాలి. క్వార్ట్స్ లో ఉంటే ఈ ఓనిక్స్ లో ఉంటే చాలండి, యాంబర్ కూడా కదా. 10 డిపిలు రావాలంటే క్వార్ట్స్ లో ఉండాలి. బెరిల్ మీద 10 డిపిలు రావాలంటే క్వార్ట్స్ లో ఉండాలి. సో అక్కడికి వెళ్ళకపోయినా మనకి ఎంత డిపి ఉందండి? 1, 2, 5 మొత్తం 8 డిపిలు ఉందండి టీమ్ పెర్ఫార్మెన్స్. దాన్ని 860 డిపిలు స్లో అండ్ స్టడీగా మనం రిసీవ్ చేసేసుకోగలిగితే కొంచెం ఎంత ఎర్లీగా చేసుకుంటే అంత బెటర్. బట్ 860 డిపి మనకు రిటర్న్ అయితే 1 డిపి, 2 డిపిలు, 5 డిపిల మీద 8 డిపిలు మనకి టీమ్ పెర్ఫార్మెన్స్. ఇది కానీ మనకు రిటర్న్ అయిపోతే ఫర్దర్ గా రాబోయే టీమ్ పెర్ఫార్మెన్స్, అన్లిమిటెడ్, తర్వాత ఆటో పూల్స్, ఇవన్నీ మనకు ఫ్రీ ఇన్కమ్ కదండి. ఫ్రీ ఇన్కమ్ కదా. నాకు తెలిసి ఆల్మోస్ట్ వర్క్ చేస్తున్న సీనియర్స్ అందరికీ ఆ అమౌంట్ ఎప్పుడో రిటర్న్ అయిపోయింది. నాకు రిటర్న్ అయిపోయింది. ఈ మీటింగ్ లో ఉన్న సీనియర్స్ నాకన్నా చాలా సీనియర్స్ చాలా ఎక్కువ మ్యాన్ పవర్ పెట్టుకొని ఎక్కువ ఎర్నింగ్ చేస్తున్నారు. సో నేను వచ్చింది డిలేగా వచ్చాను, నా వర్క్ కూడా స్లో అనేది. అయితే నాకే ఆ అమౌంట్ రిటర్న్ అయిపోయిందండి. బొనాన్సాలో నేను ఇచ్చిన 860 డిపిస్ నాకు ఫాస్ట్ గా వచ్చేస్తే నాదంటూ ఏమన్నా ఉందా అండి దాంట్లో? మీదంటూ ఏమన్నా ఉందా? పెట్టినంత వరకే ఆ ప్రాబ్లం. వచ్చేసిందంటే బొనాన్సాలో నాదంటూ ఏం లేదు, మీదంటూ ఏం లేదు. వచ్చే టీమ్ పెర్ఫార్మెన్స్, వచ్చే ఆటోపుల్ ఇన్కమ్స్. ఆటోపుల్కి ఇచ్చి 20 డిపిలు 2 ఆటోపుల్ అమౌంట్స్ లో వచ్చేస్తాయి. 4, 12 అగేట్లు 20 వచ్చేస్తాయా? అమేజినేట్కి ఇచ్చి 40 డిపిలు ఎప్పుడు వచ్చేస్తాయండి? ఆటోపుల్లోనే రెండు ఆటోపుల్లో వచ్చేస్తాయా? 12, 48, 40 వచ్చేస్తాయా? 100 డిపిస్ వచ్చేస్తాయా? 30, 70 ఇచ్చేస్తారా? 2 ఆటోపుల్స్ లో మన డబ్బులు మనకి రిటర్న్ అవుతాయి. టీమ్ పెర్ఫార్మెన్స్ లో మన డబ్బులు మనకి రిటర్న్ అయిపోతాయి. వాళ్ళు ఇస్తున్న ఫార్చ్యూన్ వ్యాలెట్ లో, వాళ్ళు ఇస్తున్న రాయల్టీస్ లో ఆ డబ్బులు కూడా రిటర్న్స్ వచ్చేస్తాయి టోటల్ గా మనకి. అప్పుడు ఎవరిది దీంట్లో ఇన్వెస్ట్మెంట్ కానీ వాళ్ళ పాకెట్ నుంచి మనీ కానీ ఉండదండి. బాగా ఎలాంటి డిజైన్ చేశారు సార్, అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది. ఏదో పెరలవిన్ చేస్తున్నానని చెప్తున్నానని కాదండి, దయచేసి చెప్తున్నాను. లోపలికి వెళ్ళి దాని గురించి కొంచెం కొంచెంగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఎంత బ్యూటీ ఉంది సార్ బిజినెస్, ఎంత బ్యూటీ. పని చేయకుండా డబ్బులు రాదండి, పని చేయకుండా డబ్బులు రాదు. పని చేయకుండా ఆటోమేటిక్ గా ఏదో డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటే అది భ్రమ, ఖచ్చితంగా భ్రమ. అలాంటి వాళ్ళే ఆటోపుల్ కోసం ఎదురు చూస్తూ అది రాలేదు ఇది రాలేదు అని కామెంట్స్ చేస్తూ ఉంటారు. మనం అలా ఉండొద్దు. ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి అలా ఉండదు. వ్యాలిటీ ఏలో ఉండండి. పెరల్స్ తీసుకురండి 15 డిపిలు వెంటనే తీసుకోండి. కోరల్స్ చేయండి 20 డిపిలు తీసుకోండి. ఓనిక్స్ లో ఎంకరేజ్ చేయండి 40 డిపిలు తీసుకోండి. మీ అమౌంట్స్ మీరు తీసుకుంటూ ఎర్నింగ్ లో ఉండండి. ఆటోపూల్ ఇన్కమ్స్ ఆటోమేటిక్ గా రావాల్సిన టైంలో మీకు ఆటోమేటిక్ ఇచ్చేస్తాడు. అందుకే దాని ఆటో ఫిల్లింగ్ సిస్టమ్ అని చెప్పారు. దానికోసం 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం లెక్కలేసుకుంటూ దయచేసి మీ సమయం వేస్ట్ చేసుకోవద్దు. మీకు ఏదైనా పనులు ఉన్నాయా పార్ట్ టైం గా మీ టైం ఉపయోగంలోకి తెచ్చుకోండి. మీరు వేరే పనులన్నీ వదిలేసి ఫుల్ టైం గా దీంట్లో ఉన్నారంటే బాగా యూటిలైజ్ చేసుకోండి. పాండమిక్ సిచ్యువేషన్ లో ఇంట్లో ఉన్నారు, అందరు ఇంట్లో ఉన్నారు, ఆరోగ్యంగా ఉండే అందరు ఇంట్లో ఉన్నారు. అందరినీ మీరు టచ్ చేయడానికి ప్రయత్నం చేయండి అంతే. రిజల్ట్ అదే వస్తుంది సార్. వస్తుందో రాదో, వింటాడో వినడో అని మీరు డిసైడ్ అవ్వద్దండి దయచేసి. జరగబోయేది ఏంటో మనకు తెలియదు. ఒక వ్యక్తి వింటాడు, వినకపోవచ్చు. ఒక వ్యక్తి వస్తాడు, రాకపోవచ్చు. ఇదే కదా జరుగుతుంది. అయితే రాడు, వినడు అని మనం ఎలా డిసైడ్ చేస్తాం? అదే నిరాశావాదం, అదే అపనమ్మకం. అది మనల్ని ఎదగనివ్వదు. రావచ్చేమో, చేస్తాడేమో, ఈ బిజినెస్ లకు వస్తాడేమో, ఆశాజనకం, ఆశగా ఉండడం, అదేంటి ఫ్యూచర్ పట్ల నమ్మకంగా ఉండడం, దాన్ని ఆ ఫార్ములా అప్లై చేద్దాం, ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది కదా, అదే కదా నిదర్శనం.
20-30 లక్షల మంది పాల్విన్ లో ఉన్నారు అంటే జరుగుతుందే కదా అర్థం. జరుగుతున్న విషయమే కదా, కొత్తగా మనం చేసేది కాదుగా. అంటే మనిషి మారుతాడు, మనిషి వింటాడు, చేస్తాడు అనేదానికి నిదర్శనం. అదే కదా సూత్రం. దాన్ని నమ్ముదాం సరిపోద్ది. ఎదురుగా ఉన్న ప్రాక్టికల్ థింగ్ ని మనం నమ్ముదాం, ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు మీకు అలాంటి అలవాటు లేదా, అనుభవం లేదా, నమ్మకం లేదా, ఇక నుంచి ప్రాక్టీస్ లో పెట్టండి సార్. ఖచ్చితంగా బిజినెస్ ఉంది, ఖచ్చితంగా షార్ట్ పీరియడ్ లో డెవలప్ అవుతాం. ఓకే అండి. చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒకవేళ ఏమైనా బోర్ కొట్టించేమో నాకు తెలియదు, ఎంతమంది ఉన్నారో తెలియదు. ఒకవేళ ఏమన్నా ఇబ్బందికరమైన మాటలు ఏమైనా చెప్పానేమో తెలియదు. దయచేసి అర్థం చేసుకుంటారని, చురుకుగా ఉంటారని, కష్టపడతారని ఆశపడుతూ, సో ఈ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని చెప్పి నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.